హలో. ముందుగా ఈ కథ రాసిన రచయిత గారికి నమస్తే అండి. మీకు ఎటువంటి అభ్యంతరము లేదని చెప్పి ఈ స్టోరీ తీసుకొని నేను చదివి వినిపిస్తున్నాను. మీకు ఒకవేళ ఏదైనా అభ్యంతరం ఉంటే నాకు ఒక చిన్న మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ అండి. హాయ్ అండి. హలో, అందరికీ నమస్కారం. మనం కంటిన్యూగా చెప్పుకుంటున్న వరుణ్ వింధ్య స్టోరీకి ఇది థర్డ్ పార్ట్ అండి. స్టోరీ ఇక్కడి నుంచి అయితే ఇంకా చాలా చాలా బాగుంటుంది. ఇంకా నేను స్టోరీ చెప్పడం అయితే కనుక స్టార్ట్ చేసేస్తున్నాను. ఒక్కసారిగా ఆనందం, ఆ వెంటనే కోపం వచ్చింది వింధ్యకి. వరుణ్, నువ్వు ఇదంతా కావాలని చేసావు కదా అంటూ కోపంగా చూసింది వరుణ్ణి. వరుణ్ నవ్వుతూ వింధ్య దగ్గరికి వెళ్ళి, నీ మొహంలో సంతోషం చూడాలని చేసావు వింధ్య. నువ్వు వంశీ గురించి చెప్పేసరికి నాకు భయం వేసింది. నేను వచ్చేలోపు ఎవరైనా నా పిచ్చి పిల్లని ఎత్తుకుపోతారేమో అని. అందుకే ముందుగా మా అమ్మ వాళ్ళని, మావయ్య వాళ్ళని ఒప్పించి తర్వాత నీకు ప్రపోజ్ చేశాను. పెళ్లి విషయంలో నువ్వు ఇబ్బంది పడకూడదు అని ఇలా ఫస్ట్ అందరినీ ఒప్పించాను. అందుకే నీ దగ్గర రావటం 4 days లేట్ అయింది అన్నాడు. అంటే అమ్మ వాళ్ళు, ఆంటీ వాళ్ళు కూడా నాతో చెప్పకుండా నీతో కలిసి నన్ను ఏడిపించారు అంతేనా అంది ఇంకా కోపంతో. అంతా నీకోసమే కదా వింధ్య అన్నాడు వరుణ్. నా కోసం ఎవరైనా నన్ను ఏడిపిస్తారా అంటూ వరుణ్ గుండెల మీద కొట్టడం మొదలుపెట్టింది. అబ్బా వింధ్య, నొప్పిగా ఉంది అంటూ వింధ్యని దగ్గర తీసుకున్నాడు మెల్లగా. వింధ్య కూడా వరుణ్ కౌగిల్లో ఒదిగిపోయింది. అవును, కానీ నా వింధ్య ఈ చీరలో ఎంత బాగుందో అంటూ ఇంకొంచెం పట్టు బిగించాడు. వింధ్య సంతోషంతో వరుణ్ షర్ట్ని గట్టిగా పట్టుకుంది. నడుం మీద వరుణ్ స్పర్శ కొత్త ఊహలో కురిపిస్తుంటే వరుణ్ని వదలటం ఇష్టం లేక అలానే పట్టుకుంది. వరుణ్ వింధ్యని అలాగే పట్టుకొని అక్కడున్న ఉయ్యాల దగ్గర తీసుకుని వెళ్ళాడు. ఇద్దరు ఉయ్యాల మీద కూర్చున్నారు. వింధ్య చేతుల్ని తన గడ్డంపై పెట్టుకుని, చెప్పు వింధ్య, పెళ్ళి ఇప్పుడు చేసుకుందాం అన్నాడు. 2 నిమిషాల తర్వాత, వరుణ్, నీకు ఒక విషయం చెప్పాలి. మన ఇష్టాన్ని మన పెద్దలు గౌరవించారు, అలానే మనం కూడా వాళ్ళ బాధ్యతను పంచుకోవాలి కదా. వరుణ్ ఏంటి అన్నట్టు చూశాడు వింధ్యని. వరుణ్, మనం ఉషా పెళ్లి చేశాకే పెళ్లి చేసుకుందాం. ఉషాకు కూడా జాబ్ వచ్చింది. తన పెళ్లి జరిగాక అన్నగా నువ్వు పెళ్లి చేసుకోవటం కరెక్ట్ కాదు ప్లీజ్ అంది. అయితే నా బతుకు బ్రహ్మచారి బతికే అన్నమాట అని విచారంగా మొహం పెట్టాడు. మనసులో మాత్రం, నాకు తెలిసిందియా, నా బాధ్యతను నేను మర్చిపోయినా నువ్వు మర్చిపోవు, నన్ను మర్చిపో నువ్వు. నిజంగా నీలాంటి అమ్మాయి దొరకటం నా అదృష్టం అనుకున్నాడు. వరుణ్ మొహం చూసి పెద్ద స్మైల్తో నా బంగారం అని వరుణ్ బుగ్గలు పట్టుకొని లాగింది వింధ్య. వింధ్య చేతిని అలానే పట్టుకొని ముద్దు పెట్టాడు. వరుణ్ వెంటనే చెయ్యి వెనక్కి తీసుకుంది వింధ్య. చిరుకోపంగా చూస్తున్న వింధ్య వైపు చూస్తూ, కిందకి వెళ్దామా, మీ అత్త మామ, మా అత్త మామ మన కోసం వెయిట్ చేస్తున్నారు అక్కడ అన్నాడు. సరే అని ఒకరి చేయి ఒకరు పట్టుకుని వచ్చారు కిందకి. వాళ్ళని జంటగా చూసి పెద్దవాళ్ళంతా ముచ్చట పడుతుంటే ఉషా వచ్చి, అన్నయ్య ఇంకా వదిలి చేతిని వదలడులే అని ఇద్దరిని హగ్ చేసుకుంది. శారదా గారు వింధ్యను కూర్చోపెట్టి చీరా గాజులు ఇచ్చి, ఏ జన్మ బంధమో వింధ్యామంది, మాకు మాత్రం ఎప్పటికీ నువ్వు కూతురువే. నిజంగా నీలాంటి అమ్మాయి మా ఇంటికి రావటం మా అదృష్టం అన్నారు. శారదా, ఎక్కువ పొగడుకు, పిల్లలకి దిష్టి తగులుతుంది. వింధ్య ఎప్పటికీ మన ఇంటి పిల్లే అన్నారు రాజుగారు. ప్రసాద్ గారికి, పూర్ణ గారికి మాటలు రావట్లేదు, కళ్ళల్లో నీటి పొర. ఆనందంతో వరుణ్ దగ్గరికి వచ్చి, అల్లుడువైనా కొడుకువైనా నువ్వే వరుణ్, మా వింధ్య బాధ్యతని ఇక నుంచి నీదే. మీ కుటుంబాన్ని చూశాక మాకు తృప్తిగా ఉంది అన్నారు ప్రసాద్ గారు, పూర్ణ గారు. వింధ్య బాధ్యత కాదు అంకుల్, నా ప్రాణం నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను అన్నాడు వరుణ్. ఇంకో మాట అంకుల్, నాకు చెల్లి పెళ్లి తర్వాతే పెళ్లి చేసుకోవాలని ఉంది అంకుల్. వీళ్ళని త్వరగా చెల్లి పెళ్లి చేసి వింధ్యని నాదాన్ని చేసుకుంటాను అని చెప్పాడు. పెద్దలందరూ తదాస్తు అనటంతో వింధ్య సిగ్గుపడుతూ లోపలికి వెళ్ళింది. ఉషకి టెన్షన్గా ఉంది. అన్నయ్య, నా పెళ్లితో తన పెళ్లి ముడివేశాడా, నేనేమో కిషోర్ తప్ప వేరే వారిని చేసుకోలేనే అని. వరుణ్ ప్రసాద్ గారిని అడిగి వింధ్యని, ఉషాని బయటకు తీసుకుని వెళ్ళాడు. ముగ్గురు ఒక కాఫీ షాప్లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. వరుణ్ ఉషాని చూస్తూ, చూడు ఉషా, ఇంతకుముందు నీ ప్రేమ విషయంలో ఏమన్నా ఇప్పుడు ఆ ప్రేమ విలువ తెలిసిన వాడిగా చెప్తున్నా. నిన్ను కిషోర్కి ఇచ్చి పెళ్లి చేయడానికి నా వంతు ప్రయత్నం చేస్తా. కిషోర్ చాలా మంచివాడు, కానీ బాధ్యతలు కిషోర్ని ఎదగనీయకుండా చేస్తున్నాయి. ఏం చేస్తే కిషోర్ కెరీర్ బాగుంటుందో చూసి తన సెటిల్ అయ్యాక మాట్లాడుకుందాం అమ్మా నాన్నలతో, సరేనా అన్నాడు. ఇంతలో వింధ్య ఫోన్ మోగటంతో విద్య లిఫ్ట్ చేసి ఎవరితోనో అడ్రస్ చెప్పింది. ఒక 5 నిమిషాల తర్వాత కిషోర్ వచ్చాడు అక్కడికి. ఉషా, వరుణ్ ఇద్దరు సడన్గా కిషోర్ని చూసి షాక్ అయ్యారు. ఇక వింధ్య నవ్వుతూ కిషోర్తో మాట్లాడుతూ,
నలుగురు మాట్లాడుకొని అలా 2 జంటలు సాయంత్రం వరకు తిరిగి ఇంటికి చేరారు. వరుణ్ పేరెంట్స్‌ని వాళ్ళ ఊరికి పంపి వరుణ్, ఉషా, వింధ్య బెంగుళూరు బయలుదేరారు. బెంగుళూరు రాగానే వరుణ్ ఉషాని, వింధ్యని హాస్టల్లో దింపి తన రూమ్కి వెళ్ళాడు. రూమ్కి వచ్చాక ఉషా చాలా సైలెంట్గా ఉండటంతో వింధ్య, ఉషా ఏం ఆలోచిస్తున్నావు అని అడిగింది. ఉషా కళ్ళల్లో నీళ్లతో వింధ్యను పట్టుకుని ఏడ్చేసింది గట్టిగా. వింధ్య కూడా ఉషని కొంతసేపు ఏడవనిచ్చి మెల్లగా కొన్ని నీళ్లు తాగించి కూర్చోబెట్టి, ఉషా నువ్వు ఇలా కూర్చో అని తన వీపు నిమురుతూ కూర్చుంది. ఉషా మెల్లగా చెప్పడం స్టార్ట్ చేసింది. నేను ఎన్నోసార్లు కిషోర్ విషయంలో నా బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియక నాలో నేనే బాధపడ్డా వదినా. నా కిషోర్ని పరిచయం చేసిందే అన్నయ్య. చిన్నప్పటి నుంచి ఇద్దరు మంచి ఫ్రెండ్స్. ఎప్పుడు ఇంటికి వస్తూనే ఉండేవాడు. కానీ ఇంటర్ చదివేటప్పుడు వాళ్ళ నాన్నగారి హెల్త్ బాగోలేక కంబైన్ స్టడీస్ కోసం మా ఇంటికి వచ్చి ఇక్కడే చదువుకున్నాడు అన్నయ్యతో కలిసి ఎగ్జామ్స్ అయ్యేదాకా. తర్వాత వాళ్ళ నాన్నగారు చనిపోవడంతో కిషోర్ చదువు ఆగిపోయింది. అన్నయ్య తన గురించి అమ్మ వాళ్ళతో చెప్పి ఏదన్నా హెల్ప్ చేద్దామనేవాడు. అమ్మ వాళ్ళు కూడా హెల్ప్ చేస్తాము, ఇంజనీరింగ్ చదువుకోమని అడిగితే తనకు బాధ్యతలు ఉన్నాయి, అక్క పెళ్లి చేయాలి అని సున్నితంగా తిరస్కరించాడు. వాళ్ళ నాన్నగారిని మిగతా షేర్ హోల్డర్స్ మోసం చేస్తే ఆయన చనిపోయాక పరువు కోసం ఆస్తులు అమ్మి అప్పులు తీర్చాడు. మిగతా డబ్బుతో అక్క పెళ్లి చేశాడు. కొన్నాళ్ళకి చాలా కష్టపడి సెటిల్ అయ్యి వాళ్ళ చెల్లి పెళ్లి కూడా చేశాడు. ఇప్పుడు ఇంకో చెల్లి పెళ్లి చేస్తున్నాడు. ఇదంతా అన్నయ్య ద్వారా విన్న నాకు కిషోర్ మీద మంచి అభిప్రాయం వచ్చింది. అన్నయ్య ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తా అన్నా కూడా ఒప్పుకోలేదు. ఆ మంచితనం చూసి నేను కిషోర్ డిగ్రీ చేసే టైంలో ప్రపోజ్ చేశాను. తనకి ప్రేమ పెళ్లి మీద అభిప్రాయం లేదని సున్నితంగా నో చెప్పాడు. తర్వాత ఎన్నోసార్లు నేను వెంటబడినా ఒప్పుకోలేదు. వాళ్ళ చెల్లి పెళ్ళి అయ్యాక తన ఏజెన్సీకి పర్మిషన్ వచ్చిన రోజున నేను కంగ్రాచులేషన్స్ చెప్పడానికి వెళ్ళినప్పుడు, చూడు ఉషా, ఇలా నా వెంట తిరిగితే చూసేవాళ్ళు ఏదన్నా అంటారు. నా వల్ల నీకు చెడ్డ పేరు వస్తే తట్టుకోలేను. నువ్వు నాకు ఎప్పటికీ అందని చందమావి ఉషా. నా కోసం నీ భవిష్యత్తు పాడు చేసుకోకు అన్నాడు. అప్పటి నుంచి అమ్మ వాళ్ళు యాక్సిడెంట్ అయ్యేదాకా మాకు మాటలు లేవు. మళ్ళీ అమ్మా నాన్నని హాస్పిటల్లో చూసినప్పుడు కలిశాడు. నన్ను ఓదార్చాడు, ధైర్యం చెప్పాడు. నువ్వు వచ్చాక కూడా మనకి సపోర్ట్ చేశాడు. వాళ్ళు రెండో చెల్లి పెళ్లి చూపులకి మన హెల్ప్ అడిగినప్పుడు మనం వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా, అదే నేను ఫస్ట్ టైం వాళ్ళ ఇంటికి వెళ్ళటం. తర్వాత నన్ను మాట్లాడమని నువ్వు వచ్చేసావు. కిషోర్ నాకు ఏం చెప్పాడో తెలుసా? మీ అమ్మగారు నాన్నగారు చెప్పినట్టు విను ఉషా, వాళ్ళని నా కోసం బాధ పెట్టుకో అన్నాడు. నాకైతే తన కళ్ళల్లో నా మీద ప్రేమ కనిపిస్తుంది వదినా. కానీ తను నన్ను ఎప్పుడు దూరం పెడుతూ వచ్చాడు. ఈరోజు అన్నయ్యతో నీతో కిషోర్ మాట్లాడుతుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ ఆశలు చిగురిస్తున్నాయి నీ వల్ల. థ్యాంక్స్ వదినా అని హగ్ చేసుకుంది వింధ్యని. వింధ్య, ఉషా ధైర్యంగా ఉండు, వరుణ్ ఎలాగైనా అత్తయ్యని మావయ్యని వాళ్ళతో మాట్లాడతాడు. కిషోర్ విషయం నువ్వు మాత్రం ఎప్పట్లా ఇవన్నీ కొన్ని రోజులు మర్చిపోయి జాబ్ చేసుకో సరేనా అంది. ఉషా సరే అని తలూపింది. ఉషా త్వరగా ఫ్రెష్ అయితే ఆఫీస్కి స్టార్ట్ అవ్వాలి అంటూ తను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయింది. రోజులు గడుస్తున్నాయి. వీకెండ్ వచ్చేదాకా వరుణ్ వింధ్యలు కలవటం కుదరట్లేదు. 2 రోజుల్లో తన కలలన్నీ నిజం చేశాడు వరుణ్. వరుణ్ని కలిసి ఎన్నో విషయాలు చెప్పాలని ఉన్నా ఆఫీస్ వర్క్ వల్ల కుదరట్లేదు వింధ్యకి. ఆ వీకెండ్ బయటకు కలవాలని ముందుగానే అనుకున్నారు. శనివారం పొద్దున్నే లేచింది వింధ్య. ఎప్పుడు లేనిది వింధ్య వీకెండ్లో త్వరగా లేవటం ఉషకు కొత్తగా ఉంది. మళ్ళీ కొంతసేపటికే అన్నయ్య వస్తాడేమో అనుకొని మళ్ళీ పడుకుంది. వింధ్య రెడీ అయ్యి, ఉషా గారు, నేను మీ అన్నయ్య బయటికి వెళ్తున్నాం, ఈవినింగ్ దాకా రాము, మీరు చిన్న హెల్ప్ చేయండి. 10 గంటలకు నా ఫ్రెండ్ వస్తే తనకు తోడుగా వెళ్ళండి, ఏదో షాపింగ్ అంట అని చెప్పింది ఉష. అయోమయంగా ఎవరి వింధ్య అని అడిగింది. వస్తారుగా, వచ్చాక చూడు అన్నట్టు, నీ నెంబర్ వాళ్ళ దగ్గర ఉంది, వాళ్ళు కాల్ చేస్తారు నీకు అంటూ వెళ్ళిపోయింది. ఉష కన్ఫ్యూజ్గా ఆలోచిస్తూ లేచి ఫ్రెష్ అయింది. వరుణ్ వింధ్యను తీసుకొని ఒక హోటల్కి వెళ్ళాడు. టిఫిన్ ఆర్డర్ చేసి కూర్చున్నారు. ఉషా, ఏమన్నా ఫీల్ అవుతుందేమో వింధ్య అన్నాడు. ఏం కాదులే వరుణ్, మీ ఫ్రెండ్ మరి బుద్ధ విగ్రహంలా ఉన్నాడు. ఆడపిల్ల మనసు అర్థం చేసుకోకపోతే ఎలా అంది. సరే కానీ మన ప్లాన్ ఏంటి ఈరోజు అన్నాడు వరుణ్. ఇక్కడి నుంచి ఒక చిన్న షాపింగ్, తర్వాత ఒక మూవీ, అదయ్యాక మన పెంట్ హౌస్ నాకు చూపిస్తా అన్నావు, ఇంతవరకు చూడలేదు అని తన బ్యాగ్లోని కీస్ తీసింది. మీ ఆజ్ఞ మేడం అంటూ బైక్ వైపు నడిచాడు వరుణ్.
మాల్కి వెళ్ళి కొన్ని వస్తువులు షాపింగ్ చేసింది. తర్వాత మూవీకి వెళ్ళారు. వరుణ్ మూవీని కాకుండా వింధ్యను చూస్తున్నాడు. వింధ్య కేవలం తనని మాత్రమే కాదు, తన ఫ్యామిలీ మొత్తాన్ని సంతోషంగా ఉంచాలని చూస్తుంది. అసలు వింధ్యలాగా ఎవరైనా ఉంటారా అని ఆలోచిస్తున్నాడు. ఆ క్షణం వింధ్య ఏదో అపురూపమైన వస్తువులా అనిపించింది. తన చేతిని వింధ్య చేతిలో నుంచి పోనిచ్చి వింధ్యకి దగ్గరగా జరిగాడు. వింధ్య కూడా వరుణ్ భుజంపై వాలింది. ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ కొంచెం సేపటి తర్వాత సినిమా చూద్దాం మొదలుపెట్టారు. తర్వాత పెంట్ హౌస్కి తీసుకుని వెళ్ళాడు. ఆ కాలనీ చాలా బాగుంది. అది కూడా ఒక 2 అంతస్తుల గ్రూప్ హౌస్. గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్ వదిలేసి ఫస్ట్ ఫ్లోర్తో 3 బెడ్రూమ్ ఇల్లు కట్టారు. పైన 1 బెడ్రూమ్తో పెంట్ హౌస్ కట్టారు. ఆ హౌస్ ఓనర్స్ వల్ల పేరెంట్స్ అండ్ బ్రదర్స్ ఫ్యామిలీతో కలిసి ఉండాలని ఈ ఇల్లు కట్టారు. కానీ అనుకోని పరిస్థితిలో యూఎస్ వెళ్ళవలసి రావడంతో కింద వాళ్ళు ఉంచుకొని మనీ అరేంజ్మెంట్స్ కోసం పైన పెంట్ హౌస్ మాత్రం అమ్మారు. నేను యూఎస్లో వీళ్ళ ఇంట్లోనే పేయింగ్ గెస్ట్గా ఉన్నాను. అలా ఆ ఇంటి గురించి తెలిసి కొన్నాను. ఈ లోపల కూడా చూడు వింధ్య అన్నాడు వరుణ్. వింధ్యకి ఇల్లు చాలా నచ్చింది. పెద్ద డాబా, ఒక పక్కగా పెంట్ హౌస్, చుట్టూ ఖాళీ ప్లేస్, ఒక పక్కగా ఉయ్యాల, ఎదురుగా కుండీలో అమర్చిన చెట్లు, అందంగా పెరిగిన సన్నజాజి పందిరి. అద్భుతంగా ఉంది బయట. ఇక లోపల చూద్దామని వరుణ్తో కలిసి డోర్ ఓపెన్ చేసింది. తను షాపింగ్ చేసిన బ్యాగ్లో నుంచి ఒక కాన్వాస్ క్లాత్ అండ్ గ్రీన్ పెయింట్ తీసి ఒక ప్లేట్లో పోసింది. వరుణ్ కూడా తన కుడి పాదాన్ని ఒకసారి పెయింట్లో పెట్టి తర్వాత కలిసి ఆ కాన్వాస్ మీద అడుగు వేశారు ఇంటి లోపలికి. ఇదంతా సినిమాటిక్గా ఉంది వింధ్య అన్నాడు వరుణ్. మరేం పర్వాలేదు, ఇవన్నీ మన జ్ఞాపకాలు వరుణ్, ఎలా ఉన్నా నేను దాచుకుంటాను అని ఆ కాన్వాస్ని తీసి దాచింది. ఇల్లంతా ఖాళీగా ఉంది. వాల్ పెయింటింగ్స్ అండ్ కలర్స్ అందాన్ని తెచ్చాయి. పెద్ద లివింగ్ రూమ్ ఆనుకొని చిన్న ఓపెన్ కిచెన్ అండ్ డైనింగ్ ఏరియా, అక్కడి నుంచి ఒక చిన్న వాష్ ఏరియా, అవుట్లెట్, మరోవైపుకి ఒక డోర్. ఆ డోర్ మీద రాధాకృష్ణుల బొమ్మ ఎంబోస్ చేసి ఉంది. ఆ డోర్ తీయగానే బెడ్రూమ్ని చూసి ఆశ్చర్యపోయింది వింధ్య సగం. అప్పటికే భానుడు తిరుగు ప్రయాణం అవటానికి సిద్ధం అవటంతో లేత నారింజ రంగు కిరణాలు ఆ గ్లాస్ సీలింగ్ నుంచి ఆ రూమ్లోకి పడి చాలా అందంగా కనిపిస్తుంది ఆ రూమ్. వింధ్య అలా చూస్తూ ఉండటంతో వెనక నుంచి హక్ చేసుకుని ఇల్లు నచ్చిందా అన్నాడు వరుణ్. చాలా, ఈ రూమ్ అయితే ఇంకా బాగుంది అంది వింధ్య ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు చాలా అందంగా. వింధ్యని తన వైపుకు తిప్పుకొని చెవిలో, అయితే ఈ ఇంటిని సెలెక్ట్ చేసినందుకు నాకేం గిఫ్ట్ లేదా అన్నాడు వరుణ్ కొంటిగా చూస్తూ. వరుణ్ గొంతులో హస్కీనెస్ వింధ్యకి మొత్తెక్కిస్తుంటే ఆ రూమ్ మొత్తంగా ఒక రొమాంటిక్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసింది. వాళ్ళిద్దరి కోసం వరుణ్ ఈ ఇంటిని సెలెక్ట్ చేయటం వింధ్యకి ఎంతో నచ్చింది. ఏం కావాలి వరుణ్ అంది వింధ్య తనకే తెలియకుండా. ఈ అబ్బాయికి ఏం కావాలో నీకు తెలియదా అమ్మాయి అన్నాడు అంతే హస్కీగా, వింధ్య ముఖాన్ని తన చేతుల్లో పెట్టుకొని. వింధ్య కళ్ళను వాల్చేసింది. వరుణ్ వింధ్య పెదాన్ని చూస్తూ వింధ్య ముఖానికి దగ్గరగా వెళ్ళాడు. సరిగ్గా అప్పుడు ఫోన్ మోగింది వరుణ్ది కిషోర్ నుంచి. అదే టైంకి వింధ్య ఫోన్ కూడా మోగింది ఉష నుంచి. ఆ ఫోన్ రింగ్కి ఇద్దరూ తేరుకొని ఒకరినొకరు చూసుకుని నవ్వుతూ ఎవరి ఫోన్ వాళ్ళు లిఫ్ట్ చేశారు. కిషోర్ కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడి వస్తున్నావు అని చెప్పి ఫోన్ పెట్టేశారు. వింధ్య కూడా ఉషాకి వస్తున్నావు అని చెప్పింది. వరుణ్ వింధ్య ఒకరినొకరు చూసుకుని ఇంటికి తాళం వేసి కిందకు వచ్చారు. బైక్ స్టార్ట్ చేశారు వరుణ్. దీనంగా మొహం పెట్టి విసుగ్గా బైక్ స్టార్ట్ చేసిన వరుణ్ చూసి నవ్వుకొని, ఏమైంది వరుణ్ అలా పెట్టావు నీ ఫేస్ అని అడిగింది. ఏమైందా, ఎప్పటి నుంచే చూడాలని వెయిట్ చేశాను మూవీకి. రిలీజ్ డేట్ మారిపోతే ఆ బాధ మూవీ కోసం వెయిట్ చేసిన ప్రేక్షకుడికి తెలుస్తుంది అంటూ పద అని బైక్ స్టార్ట్ చేశాడు. వస్తున్న నవ్వు నాపుకుంటూ, ఇప్పుడు ఏమైంది, ఈ రోజు కాకపోతే ఇంకో రోజు మూవీ రిలీజ్ అవుతుందిగా అంటూ వరుణ్ణి హత్తుకొని కూర్చుంది వింధ్య. ఇద్దరు నవ్వుకుంటూ కిషోర్కి ఉషకి చెప్పిన ప్లేస్కి వచ్చారు. వింధ్య ఉషతో ఇలా మాట్లాడుతుంది. నువ్వు ఒకసారి కిషోర్తో మాట్లాడు ఉష, తను ఇంకా మీ ఇంటి పరిస్థితిని ఆలోచించి నీతో చెప్పట్లేదేమో. నాకు మాత్రం కిషోర్ అన్నయ్యకి నువ్వంటే చాలా ఇష్టమని తెలుస్తుంది. ఎవరో ఒకరు ముందడుగు వేయాలి కదా. ఇంకోసారి నీ మనసులో మాట చెప్పి చూడు ఉష, ఖచ్చితంగా అన్నయ్య బయటపడతాడు అంటూ ఉషని కిషోర్ దగ్గరికి వదిలి వరుణ్ దగ్గరికి వెళ్ళింది. ఉష కిషోర్ దగ్గరికి వెళ్ళి సూటిగా కిషోర్ని చూస్తుంది. కిషోర్ వరుణ్ మాటలతో ఆలోచనలో పడ్డాడు. ఏం మాట్లాడాలో తెలియటం లేదు. ఉషా చూపుల్లో కోపం కన్నా ప్రేమ ఎక్కువగా కనపడుతుంది. ఇంకా
ఆ సైలెన్స్ భరించలేక, చూడండి కిషోర్, మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నాకు మీరంటే ఇష్టం, గౌరవం అంటూ నా జీవితాన్ని మీకు ఇచ్చేసేటంత ప్రేమ. మీకు ఏమన్నా అయితే నేను తట్టుకోలేను, మీకు దూరంగా కూడా బతకలేను, నాకు మీ సమాధానం దొరకదని తెలిసినా నేనింతే అని కన్నీళ్లతో తిరిగి వెళ్ళిపోవడానికి వెనక్కి తిరిగింది. ఒక్కసారి షాక్తో కిషోర్ని చూసింది. కిషోర్ ఉషల చేతిని పట్టుకున్నాడు. మొట్టమొదటిసారి కిషోర్ తనని ముట్టుకోవటం. ఉష అలా చూస్తూ ఉంది. తన వెనక నుంచి ఒక బాక్స్ తీశాడు. ఒక చేత్తో ఉషా చేతిని పట్టుకొని ఇంకో చేత్తో ఉషకి ఇచ్చాడు. ఉష ఆశ్చర్యంగా చూస్తుంది. ఉషా, నువ్వంటే నాకు చాలా ఇష్టం. మొదటిసారి నేను లంగావణిలో చూశాను. నువ్వు 9th క్లాస్లో ఉండగా అప్పుడే నీకు నన్ను ఇచ్చేసుకున్నాను. పెద్దయ్యాక నీకు చెప్పాలి అనుకున్నా, కానీ పరిస్థితులు నన్ను ఓడించేశాయి. నిన్ను పొందే అర్హత లేదని అర్థమైంది, అందుకే దూరం పెట్టాను. ఇప్పుడు కూడా అంకుల్ ఆంటీకి నిన్ను దూరం చేయాలని అనుకోవట్లేదు. వాళ్ళ ఇష్టంతో నేను పెళ్లి చేసుకుంటాను. వాళ్ళకి నచ్చే విధంగా నన్ను నేను మార్చుకుంటాను అన్నాడు. ఉషకి ఆనందంతో కన్నీళ్ళు ఆగట్లేదు. అలాగే ఆ బాక్స్ అందుకుంది. ఒక చేత్తో దాన్ని ఓపెన్ చేశాడు కిషోర్. ఇందాక షాపింగ్లో తనకి నచ్చిన గాజులు ఆనందంతో కిషోర్నే వేయమంది. కిషోర్ ఒక చేతిని పట్టుకొని ఆ గాజులు వేశాడు. ఉష సంతోషంగా హగ్ చేసుకుంది. నిన్ను ఎప్పుడూ బాధ పెట్టిన ఉష, నా పరిస్థితులకు తల వంచి నిన్ను అస్సలు దూరం చేసుకోను అని ఉషా పెదాలను అందుకున్నాడు. ఉష కూడా సంతోషంతో కిషోర్ని గట్టిగా పట్టుకుంది. ఎంతసేపైనా ఎవరూ రాకపోయేసరికి వరుణ్ ఉషా వాళ్ళని వెతుకుతూ వచ్చాడు. వింధ్య కిషోర్ వాళ్ళ చెల్లెల్ని వెతుకుతూ వెళ్ళింది. 5 నిమిషాల తర్వాత 3 జంటలు కలిసి ఇళ్ళకి బయలుదేరారు. కిషోర్ వాళ్ళని బస్సు ఎక్కించి వరుణ్ వాళ్ళ ఇంటికి బయలుదేరారు. హాస్టల్ రాగానే ఉషా లోపలికి పరిగెత్తింది. వింధ్య వరుణ్కి భయ చెప్పాలని చూసింది. వరుణ్ వస్తూ వింధ్య వెయిట్ చేయటం చూసి వింధ్యకి దగ్గరగా వచ్చాడు. వింధ్య వరుణ్తో, ఉషా సైలెంట్గా ఉంది. వరుణ్, అంతా ఓకే కదా అని అడిగింది. డబల్ ఓకే, మా చెల్లికి టైం పడుతుందిలే, వదిలే అన్నాడు. ఏమైంది వరుణ్, చెప్పవా అని ప్రేమగా అడిగింది వింధ్య. అబ్బా, అలా పిలవకే అనుకుంటూ మన మధ్యలో వదిలిన పనిని మన బావ వాళ్ళు కంటిన్యూ చేశారు అని వింధ్య బొగ్గుపై ముద్దు పెట్టాడు. వింధ్య షాక్లో ఉండగానే బై వింధ్య, గుడ్ నైట్ అంటూ రూమ్కి వెళ్ళాడు. వింధ్య బొగ్గు తుడుచుకుంటూ నవ్వుకొని లోపలికి వెళ్ళింది. సిగ్గుపడుతూ లోపలికి వస్తున్న వింధ్యని చూసి, ఏంటి వదిన అలా సిగ్గుపడుతున్నావు, మా అన్నయ్య ఏమన్నా ఇచ్చాడా అని అడిగింది కొంటిగా. వింధ్య నవ్వుతూ, హా ఉషా, మీ అన్నయ్య ఇంకా ఇవ్వటంలోనే ఉన్నారు, మా అన్నయ్య ఏదో తీసుకున్నారంట అని కళ్ళెగరేసింది. ఉషా సిగ్గుపడుతూ పో వదిన అంటూ పారిపోయింది. రోజులు గడుస్తున్నాయి. కిషోర్ చెల్లి పెళ్ళికి వెళ్ళి వచ్చారు వరుణ్, వింధ్య, ఉషలు. వరుణ్ వింధ్యతో పెంట్ హౌస్కి షిఫ్ట్ అవ్వమన్నాడు. వింధ్య, వద్దు వరుణ్, ఆ ఇంటికి మనం కలిసే షిఫ్ట్ అవుదాము, అక్కడ మన ఇద్దరు జ్ఞాపకాలు మాత్రమే ఉండాలి, ఈలోపు మెల్లగా డబ్బులు ఉన్నప్పుడు ఒక్కొక్కటి ఫర్నిచర్ కొనుక్కుందాం అంది. మరో వారంలో అక్కడ పనులు ముగించుకొని కిషోర్ బెంగళూరుకి వచ్చాడు. అలా వరుణ్, కిషోర్ ఒక రూమ్లో, వింధ్య, ఉషలు హాస్టల్లో ఉండిపోయారు. ఈలోపు వరుణ్, వింధ్య ఒక పెద్ద ఇన్సూరెన్స్ ఏజెన్సీతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకున్నారు. కిషోర్ వచ్చాక తన ట్రైనింగ్ ఇప్పించారు. కిషోర్ని ఒక ప్రైవేట్ ఇన్సూరెన్స్ ఏజెన్సీ స్టార్ట్ చేయమన్నారు బెంగళూరులోనే. దానికి కిషోర్, ప్రస్తుతం నా దగ్గర ఉన్న డబ్బులు సరిపోవు వరుణ్ అన్నాడు. మొత్తం ఒక 25 లక్షల దాకా అవుతుంది. నేను ఊర్లో ఉన్న ఆఫీస్ అమ్మేసినా కూడా 15 లక్షలు వస్తాయి. ఇంకో 10 లక్షలు అడ్జస్ట్ అవ్వటం కష్టం. ఇంటి మీద లోన్ తీసుకున్నా అది సరిపోదు అన్నాడు. వరుణ్, వింధ్య ఆలోచనలో పడ్డాడు. వరుణ్ పెంట్ హౌస్, కారు కొనటం వల్ల తన దగ్గర కూడా పెద్దగా సేవింగ్స్ లేవు. వింధ్య కూడా హెల్ప్లెస్ అయ్యింది. ఏం చేయాలని ఆలోచిస్తున్నారు ముగ్గురు. వింధ్యకి ఒక ఆలోచన వచ్చింది, కానీ దానికి వరుణ్ పేరెంట్స్ పర్మిషన్ కావాలి. సో వింధ్య, వరుణ్ బాగా ఆలోచించి వరుణ్ వాళ్ళ ఊరికి వెళ్ళారు. వింధ్యకి తెలిసిన వాళ్ళు బిజినెస్ చేస్తున్నారని, అందులో వరుణ్ కూడా పార్ట్నర్గా జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారని చెప్పి రాజుగారిని, శారదా గారిని ఒప్పించి పొలం మీద ఒక 5 లక్షల అప్పు తీసుకొని ఇచ్చేలా చేసింది. అవి తీసుకుని బెంగళూరు చేరారు వింధ్య, వరుణ్లు. కిషోర్, వింధ్య, వరుణ్, ఉష నలుగురు కూర్చొని కలెక్ట్ అయిన డబ్బులు కాక మిగతా సేవింగ్స్ కూడా కలిపారు. ఉషకి, కిషోర్కి చెప్పలేదు. శారదా గారు, రాజుగారు డబ్బులు ఇస్తున్నారని చెప్తే కిషోరు తీసుకోడు అని, వరుణ్ ఫ్రెండ్ ఇచ్చాడని, మళ్ళీ 1 ఇయర్లోగా ఇవ్వాలి అని చెప్పారు. అలా అంతా కలిసి కిషోర్తో కొత్త ఆఫీస్ ఏర్పాటు చేయించారు.
ఉషా రిబ్బన్ కట్ చేస్తే వింధ్య పాలు పొంగించింది. పూజ చేసి వాళ్ళ అమ్మా నాన్నల కోసం మొదట హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంది. వరుణ్ కూడా వాళ్ళ పేరెంట్స్కి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు. కిషోర్ తనకున్న అనుభవంతో ఒక 2 పెద్ద కార్ అండ్ 2 వీలర్ షోరూములతో టైఅప్ అయ్యి వెహికల్ ఇన్సూరెన్స్ కూడా స్టార్ట్ చేశాడు. అలా మెల్లగా 6 నెలలు తిరిగేసరికి లైఫ్, హెల్త్, వెహికల్స్ ఇన్సూరెన్స్లతో బిజీగా డెవలప్ చేశాడు. మెల్లగా ఇన్సూరెన్స్లోకి రావడానికి ట్రై చేస్తున్నాడు. ఈ 6 నెలల్లో ఉషా కూడా తన వంతు సహాయం చేస్తుంది కిషోర్కి. వింధ్యకి ప్రమోషన్ వచ్చింది. క్లయింట్ ఆఫీస్ నుంచే వర్క్ చేయాలి అని మేనేజర్ చెప్పడంతో వంశీ ఆఫీస్లో వర్క్ చేయడం స్టార్ట్ చేసింది. వంశీతో మొదటి మొహమాటంగా మాట్లాడినా వంశీ మంచితనంతో వింధ్యకి తర్వాత వరుణ్ని పరిచయం చేసుకుని ఇద్దరికీ మంచి ఫ్రెండ్ అయిపోయాడు. వసుమతి గారి ఇంటికి కూడా వింధ్య, వరుణ్ వెళ్ళి వస్తూ ఉన్నారు. ఇలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు వరుణ్ వింధ్యని, వంశీని కలవటానికి వింధ్య ఆఫీస్కి బయలుదేరాడు. దారిలో సడన్గా ఒక అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి వరుణ్ బైక్కి డాష్ ఇచ్చి పడిపోయింది. వరుణ్ సైడ్ బ్రేక్ వేసి ఆ అమ్మాయిని చూశాడు. అప్పటికే స్పృహ తప్పి ఉంది. వరుణ్ ఆ అమ్మాయిని దగ్గరలో ఉన్న హాస్పిటల్లో జాయిన్ చేసి వింధ్యకి కాల్ చేసి చెప్పాడు. ఇద్దరూ వరుణ్ చెప్పిన హాస్పిటల్కి వచ్చారు. వంశీతో వరుణ్ ఆ అమ్మాయిని చూస్తే బాగా డబ్బున్న అమ్మాయిలా ఉంది. తన దగ్గర ఫోన్, హ్యాండ్ బ్యాగ్ ఇవేం లేనందువల్ల వాళ్ళెవరో తెలియటం లేదు. నువ్వేమన్నా ట్రై చేయగలవా అన్నాడు. వంశీ ఒకసారి చూసి స్పృహలోకి వచ్చాక చూద్దాం వరుణ్ అన్నాడు. కొంతసేపటికి నర్సు అమ్మాయిని స్పృహలోకి వచ్చింది అని చెప్పేసరికి వరుణ్, వింధ్య, వంశీ ముగ్గురు లోపలికి వెళ్ళారు. ఆ అమ్మాయి తల వంచుకొని ఏదో ఆలోచిస్తుంది. డాక్టర్ ఈ అమ్మాయి చాలా వీక్గా ఉంది, దేని గురించి బాగా బాధపడుతుంది, ఒక 15 రోజుల నుంచి మంచి ఫుడ్ ఇచ్చి ఆ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి వెళ్ళారు. ముగ్గురు ఆ అమ్మాయి వైపు చూశారు. వరుణ్ వింధ్యకి సైగ చేయడంతో వింధ్య మెల్లగా, థ్యాంక్స్ అండి, మీరు వరుణ్ డ్రైవింగ్ మీద కంప్లైంట్ చేస్తారనుకున్నాను, ఇలా మీరే పడిపోతారనుకోలేదు, మీ పేరు తెలుసుకోవచ్చా అంది. ఆ అమ్మాయి ముగ్గురిని ఒకసారి చూసి మళ్ళీ తల వంచుకుంది. వంశీ మళ్ళీ అడిగాడు, మీ పేరు వివరాలు చెప్తే మీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తా, లేదా మేమే మిమ్మల్ని డ్రాప్ చేస్తాం, చెప్పండి మిస్ అన్నాడు. ఆ అమ్మాయి వంశీని చూసింది. కొన్ని సెకండ్స్ ఎవరో కావాల్సిన వ్యక్తిలా అనిపించాడు. తన గురించి ఏం చెప్పాలో తెలియక, నా పేరు బృందా, నాకు ఎవరూ లేరు, ఈ ఊరు కొత్తగా వచ్చాను, హాస్టల్ వెతుకుతున్నాను, ఇంతలో ఇలా అయింది అని చెప్పింది. ముగ్గురికి అది నమ్మాలి అనిపించలేదు. అయినా ఆ అమ్మాయిని వదిలేయటం కరెక్ట్ కాదు అని ముగ్గురు డిస్కస్ చేసుకుని ఆ అమ్మాయితో, మీరు మా హాస్టల్లో ఉండవచ్చు, నేను వార్డెన్తో మాట్లాడతాను, కానీ మీకు ఒక వారం రోజులు రెస్ట్ అవసరం, మంచి ఫుడ్ కూడా తినాలి, మా హాస్టల్లో ఫుడ్ బాగోదు, సో మీరు మా ఫ్రెండ్ వంశీ గారి ఇంటికి వెళ్ళండి, అక్కడ ఒక వారం ఉన్నాక హాస్టల్కి షిఫ్ట్ అవ్వచ్చు అంది వింధ్య. ప్రస్తుతం తను ఉన్న పరిస్థితుల్లో బయట తిరిగితే ప్రాణానికే ప్రమాదం కాబట్టి వీళ్ళు చెప్పిన ప్లాన్కి సరే అని తల ఊపింది. అందరూ ఒకసారి ఊపిరి పీల్చుకొని వంశీతో బృందాన్ని పంపించి తర్వాత హాస్పిటల్లో వరుణ్ తన డీటెయిల్స్ ఇచ్చి వింధ్యని తీసుకుని వెళ్ళాడు. బృందాన్ని తీసుకుని వంశీ ఇంటికి వెళ్ళాడు. ఎప్పుడు ఏ ఆడపిల్లతో మాట్లాడని వంశీ సరాసరి ఒక అమ్మాయిని ఇంటికి తీసుకుని వస్తుంటే వసుమతి గారే కాకుండా పని వాళ్ళు కూడా వింతగా చూస్తున్నారు. ప్రతిమల నిలబడ్డ వసుమతి గారితో, అమ్మ, ఈ అమ్మాయి ఒక వారం మన ఇంట్లోనే ఉంటుంది, తను విద్య వాళ్ళ ఫ్రెండ్, తనకి కొంచెం హెల్త్ బాగాలేదు, ఇంటి ఫుడ్ అయితే బాగుంటుందని ఇక్కడ తీసుకుని వచ్చాను. లక్ష్మమ్మ, ఈ అమ్మాయికి పైన ఉన్న గెస్ట్ రూమ్ చూపించు అని తన రూమ్కి వెళ్ళిపోయాడు. వసుమతి గారు బృందా దగ్గరికి వచ్చి, చూడమ్మా, నిన్ను చూస్తుంటే చాలా కావాల్సిన దానిలా ఉన్నావు, వింధ్య చాలా మంచి అమ్మాయి, నువ్వు తనకు కావాల్సిన దానివైతే మాకు కూడా కావాల్సిన దానివే, ఈ ఇంట్లో ఫ్రీగా ఉండొచ్చు, నీకేం కావాలన్నా నాకు చెప్పు అని చెప్పి తన రూమ్కి వెళ్ళి బీరువా నుంచి ఒక ఆల్బమ్ తీసి చూస్తున్నారు. వసుమతి గారు ఆ ఆల్బమ్ చూస్తూ గతంలోనికి వెళ్ళారు. వంశీ వాళ్ళ నాన్నగారికి ఒక తమ్ముడు, ఒక చెల్లి ఉండేవారు. అమ్మా నాన్నలు చిన్నప్పుడే చనిపోవడంతో తమ్ముడిని, చెల్లిని ఆయనే పెంచి పెద్ద చేశారు. ఆయనకి తమ్ముడికి 2 ఏళ్ల తేడాలో పెళ్ళిళ్ళయ్యాయి. ఆయన చెల్లెలు పద్మ చాలా చిన్నది కావడంతో వసుమతి గారి తనని ఒక కూతురులాగే చూసేవారు పద్మని. అలాంటిది ఒకరోజు పద్మ ఎవరినో పెళ్లి చేసుకొని వచ్చింది. తన అనుమతి లేకుండా పద్మ ఎవరినో పెళ్లి చేసుకోవటం వంశీ వాళ్ళ నాన్నగారికి నచ్చలేదు. ఆయన ఆవేశంతో పద్మని చేసుకున్న వాడి కాలర్ పట్టుకున్నారు. వెంటనే పద్మ
అడ్డుపడి తన భర్తకి గౌరవం లేని చోట తను కూడా ఉండలేనని చెప్పి వెళ్ళిపోయింది భర్తతో సహా. అలా వెళ్ళిపోయిన పద్మజాడ తెలియలేదు. ఇప్పుడు ఈ బృందాన్ని చూస్తే పద్మలాగే ఉంది అనుకుంటూ కన్నీళ్ళు తుడుచుకుని ఆల్బమ్ లోపల పెట్టి బయటకు వచ్చారు. బృంద గదిలోకి వెళ్ళింది. చుట్టూ చూసింది. సడన్గా తను హాస్టల్ నుంచి రావడంతో బట్టలు, ఫోన్, తన ఐడి కార్డ్స్ ఏవీ తన దగ్గర లేవు. ఇప్పుడు తను మార్చుకోవడానికి కూడా బట్టలు లేవు. ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే తలుపు చప్పుడైంది. లక్ష్మమ్మ వచ్చి కొన్ని కవర్స్ ఇచ్చింది. ఏంటివి అని అడిగింది బృంద. వరుణ్ బాబు వింధ్యమ్మ వస్తూ తెచ్చారమ్మా, మీకు ఇచ్చిరమ్మన్నారు. మీరు ఫ్రెష్ అయ్యండి, అందరూ డిన్నర్ కోసం వెయిట్ చేస్తున్నారు అని చెప్పి వెళ్ళిపోయింది. బృంద ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్తుంది. అందరూ డైనింగ్ ఏరియాలో ఉంటారు. తను కూడా అక్కడికి వెళ్తూ అనుకోకుండా గోడకున్న ఫోటో చూస్తూ అలా ఉండిపోయింది. బృంద అలాగే నుంచొని ఉండటం చూసి వింధ్య వచ్చి, ఏంటి బృంద ఇక్కడే ఉన్నావురా, డిన్నర్ చేద్దాం అని చెప్పింది. సరే అని మెల్లగా వింధ్య వెనకాలే నడిచింది. అంతా కూర్చున్నాక లక్ష్మమ్మ వడ్డిస్తుంది. వంశీ, వరుణ్, వింధ్య కబులు చెప్పుకుంటూ తింటున్నారు. వసుమతి గారు డల్గా ఉండటం గమనించింది. అక్కడ అడగటం కరెక్ట్ కాదని కామ్గా మాటల్లో పడింది. బృంద మౌనంగానే భోజనం ముగించింది. తరువాత వింధ్య, వంశీ, వరుణ్ బృందాన్ని తీసుకుని గార్డెన్లో వాకింగ్కి వెళ్ళారు. వింధ్య మెల్లగా బృందతో, చూడు బృంద, నువ్వు మమ్మల్ని నమ్ము, నీ ప్రాబ్లం ఏంటో చెప్తే మేము హెల్ప్ చేయగలం. వంశీకున్న ఇన్ఫ్లుయెన్స్తో నీకున్న ప్రాబ్లం సాల్వ్ చేసుకోవచ్చు అంది. బృంద ఏం చెప్తుందా అని వరుణ్, వంశీ చూస్తున్నారు. బృంద మాత్రం మౌనంగానే ఉంది. వరుణ్ ఇలా అయితే ఏం మాట్లాడదు అని, బృంద నువ్వేం చదువుకున్నావు? అయినా బృంద మాట్లాడలేదు. వంశీకి కోపం తారాస్థాయికి చేరుకుంది. కోపంగా బృంద చేతిని గట్టిగా పట్టుకుని, చూడండి మేడం, నీ సైలెన్స్ మాకు సమాధానం కాదు. మర్యాదగా అడుగుతుంటే మౌనంగా ఉన్నావు. అసలు ఎవరో తెలియని అమ్మాయిని ఇంట్లో తెచ్చిపెట్టుకోవటం ఎంత రిస్కో తెలుసా? కానీ నువ్వేదో కష్టంలో ఉన్నావు, చేతనైతే సాయం చేద్దామని ఇంటికి తీసుకుని వస్తే ఇలా ఫోర్స్ కొడుతున్నావు అని మీదకి వెళ్ళాడు. వంశీ మీదకి రావటం భయం వేసి, మీరు దూరంగా ఉంటే చెప్తాను అంది వంశీ కళ్ళల్లోకి చూస్తూ. ఒక్కో అక్షరం కూడపలుక్కొని చెప్పింది. వంశీని ఎప్పుడో అలా చూడని వింధ్య, వరుణ్ వంశీ బృందాకి దగ్గరగా వెళ్ళడంతో బొమ్మల్లా ఉండిపోయారు. బృంద కనురెప్పుడు వాల్చడంతో వంశీ ఈ లోకంలోకి వచ్చి బృందాకి దూరంగా జరిగాడు. బృంద భయపడిందని అర్థమైన వింధ్య బృందాకి వాటర్ ఇచ్చి దగ్గరగా కూర్చుని బృందా చేతిని చేతిలోకి తీసుకుంది. చూడు బృంద, నీకు హెల్ప్ చేయాలని చూస్తున్నాం మేము. నువ్వు నాకు చెప్తే కదా మేము ఏదన్నా చేయగలం. రేపు నువ్వు కిడ్నాప్ అయ్యావని ఎవరైనా కంప్లైంట్ ఇస్తే వంశీ ప్రమాదంలో పడతాడు. నువ్వే ఆలోచించు అంది. అయినా బృంద ఏదో ఆలోచిస్తూ ఉండటంతో ఇంకా లాభం లేదని ముగ్గురు ముందుకు నడిచారు. బృందాన్ని కాసేపు ఒంటరిగా వదిలేద్దామని ఒక 4 అడుగులు వేశారు. అప్పుడు వినపడింది బృంద వాయిస్, నేను అనాథని అని. ముగ్గురు వెనక్కి తిరిగారు ఒకేసారి. నేను ఒక అనాథని. నేను 7th క్లాస్లో ఉన్నప్పుడు అమ్మ నాన్న ఇద్దరు ఒక యాక్సిడెంట్లో చనిపోయారు. వాళ్ళది లవ్ మ్యారేజ్ అవ్వడంతో చుట్టాలు ఎవరూ రాలేదు. అమ్మ వాళ్ళ ఫ్రెండ్ లలిత ఆంటీ నన్ను 10th క్లాస్ వరకు వాళ్ళ ఇంట్లోనే ఉంచుకొని చదివించారు. తర్వాత హాస్టల్లో వేశారు. అమ్మ వాళ్ళ సేవింగ్స్ కూడా నాకు హ్యాండ్ ఓవర్ చేశారు. పెద్ద ఆస్తి కాకపోయినా నాకు చదువు కంప్లీట్ అయ్యేదాకా ఆ మనీ నాకు హెల్ప్ చేశాయి. MBA కంప్లీట్ అయ్యాక ఏదన్నా జాబ్ చేసుకుందామని బెంగళూరు వచ్చాను. ఇంతలో ఒకరోజు ఎవరో నన్ను ఫాలో అవుతున్నారో అనిపించింది. అలా తప్పించుకుంటూ వర్కింగ్ ఉమెన్ హాస్టల్లో 1 వారం ఉన్నాను. కానీ నన్ను ఎవరో ఫాలో అయ్యారు. బయటికి వచ్చిన ప్రతిసారి అలాగే ఎవరో వెనక్గా వస్తున్నట్టు అనిపించి పరిగెత్తుతూ వరుణ్ గారి బైక్కి డాష్ ఇచ్చాను అని చెప్పింది. వంశీకి ఎందుకో చాలా బాధ అనిపించింది. బృందాన్ని బెదిరించినందుకు. వెంటనే బృందా దగ్గరికి వెళ్ళి సారీ చెప్దాం అనుకున్నాడు. ఇంతలో వింధ్య, వరుణ్ బృందా దగ్గరికి వచ్చి చెరో చెయ్యి పట్టుకొని, నువ్వు ఎప్పటికీ అనాథవి కాదు, మేమున్నాం నీకు, లెట్స్ ఫ్రెండ్స్ అన్నారు. బృందా కూడా సంతోషంగా ఇద్దరిని హక్ చేసుకుంది. వంశీ బృందాన్ని అలానే చూస్తూ ఉన్నాడు. సరే ఇప్పటికే లేట్ అయింది, నువ్వు రెస్ట్ తీసుకో, మేము రేపు కలుస్తాం అని చెప్పి వరుణ్, వింధ్య బయలుదేరారు. బృందా కూడా లోపలికి వెళ్ళింది. బృందాతో అలా బిహేవ్ చేసినందుకు బాధపడుతూ వంశీ కూడా తన గదికి వెళ్ళి అసలు బృందాని ఎవరైనా ఎందుకు ఫాలో చేయాలి అని ఆలోచిస్తూ పడుకున్నాడు. మరుసటి రోజు శనివారం వింధ్య పెంట్ హౌస్ కోసం ఫర్నిచర్ ఆర్డర్ చేసింది. అదే రోజే డెలివరీ అవుతూ ఉండటంతో వరుణ్తో కలిసి పెంట్ హౌస్కి వెళ్ళింది. ఉషా కిషోర్ ఆఫీస్కి బయలుదేరింది, తనకు సెలవు కదా అని.
పెంట్ హౌస్లో వింధ్య డైనింగ్ టేబుల్ లోపల పెట్టించి కబోర్డ్స్ ఎక్కడ పెట్టాలో చెప్పింది. వరుణ్ పూల కుండీలు మట్టి పోస్తున్నాడు. పని వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఫుడ్ ఆర్డర్ చేసి ఇల్లు క్లీన్ చేసింది వింధ్య. ఫుడ్ రావడంతో వరుణ్ని పిలిచింది. వరుణ్ లేచిన వాడే మళ్ళీ కూర్చొని కుండీల్లో మట్టి కిందకు పోసి మళ్ళీ మెల్లగా ఫిల్ చేస్తున్నాడు. వింధ్య పిలవడానికి వచ్చి వరుణ్ని చూసి, ఏంటిది వరుణ్, రా తిందాం, ఆకలిగా ఉంది అంది. వింధ్య, నువ్వు తిను, నాకు కూడా పెట్టు. ఈ పని అయ్యాక కిషోర్ దగ్గరికి వెళ్ళాలి కదా, ఈవినింగ్ అందరం కలిసి బయటికి వెళ్ళాలి. వంశీ, బృందా కూడా జాయిన్ అవుతారు. మనకి ఎన్ని పనులున్నాయి, నువ్వు త్వరగా పెట్టేస్తే మనం త్వరగా ఇవన్నీ పనులు చేసేద్దాం, సరేనా అన్నాడు. వింధ్య కూడా వరుణ్కి తినిపించాలి అని ఉన్నా వరుణ్ చేసే అల్లరి గుర్తొచ్చి ఆలోచనలో పడింది. వింధ్య ఆకలి అన్న వరుణ్ పిలుపుతో లోకల్లోకి వచ్చి ఇంకా తప్పదని వరుణ్ కూడా తినిపించడం మొదలుపెట్టింది. వరుణ్ మెల్లగా పనిచేస్తూ ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నాడు. సాంబార్ రైస్ కంప్లీట్ అయ్యాక కర్డ్ రైస్ పెడుతుంది. వరుణ్ పని ముగించుకొని హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి హాల్లో కూర్చున్నాడు. వింధ్య ఎదురుగా కూర్చొని పెరుగన్నం తినిపిస్తుంది. వింధ్య అన్నం తినిపిస్తుంటే తన వేళ్లను వరుణ్ పెదాలతో కావాలని తాకుతున్నాడు. వింధ్యకి వరుణ్ పెదాలతో పాటు మీసాలు తగులుతుంటే ఒక వింత అనుభూతికి లోనవుతూ లేని కోపం నటిస్తూ, వరుణ్, ఇందుకే నేను తినిపించను అన్నాను. నేనేం చేశాను వింధ్య అంటూనే వరుణ్ వింధ్యకి ఊపిరి ఆడనివ్వట్లేదు. అలాగే భోజనం కంప్లీట్ చేసుకొని హ్యాండ్ వాష్ చేసుకున్న వింధ్యని వెనక నుంచి గట్టిగా హత్తుకున్నాడు వరుణ్. వదులు వరుణ్, టైం అవుతుంది, మనం వెళ్ళాలి కదా అంది వింధ్య. వింధ్య, నీకు దూరంగా ఉండాలంటే కష్టంగా ఉంది. నెక్స్ట్ వీకెండ్ అమ్మా నాన్నలతో కిషోర్, ఉషా విషయం మాట్లాడదాం అనుకుంటున్నాను. వీలైతే ఉషా వాళ్ళతో పెళ్లితో పాటు మన పెళ్లి కూడా చేసేయమంటాను అన్నాడు మరింత హత్తుకుంటూ. వరుణ్ ప్రేమకి వింధ్య కరిగిపోతుంది. వింధ్య కళ్ళలో ఒక సన్నటి కన్నీటి పొర వచ్చి చేరింది. వరుణ్ వైపుకు తిరిగి, నేనంటే ఎందుకు అంతకి ఇష్టం వరుణ్ అని అడిగింది. తెలీదు వింధ్య, కానీ నాకంటే నువ్వంటే నాకు ఇష్టం. నా బాధ్యతలన్నీ నాకన్నా ముందే నువ్వు ప్రేమతో పూర్తి చేస్తావు. నువ్వు పక్కనుంటే ఏ దిగులు నా దగ్గరికి కూడా రాదు. నీ పక్కనుంటే శత్రువు కూడా ఫ్రెండ్ అయిపోతాడు అంటాడు. వరుణ్కి తన మీద ఉన్న ప్రేమ చూసి వింధ్యకి మాటలు రావట్లేదు. వరుణ్ బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టుకుని వరుణ్ గుండెల్లో ఒదిగిపోయింది. వింధ్య మనసులో, నీ ప్రేమకు నేను దాసోహం వరుణ్, ఎంత తొందరగా నన్ను నీలో కలిపేసుకునే రోజు వస్తుందా అని వెయిట్ చేస్తున్నాను. నువ్వు కాదు వరుణ్, నేను కూడా నీకు దూరంగా ఉండలేను. త్వరగా మన పెళ్లి విషయం మాట్లాడాలి మన పేరెంట్స్తో అనుకుంది. వరుణ్, వింధ్య ముద్దుతో లోకాన్ని మర్చిపోయారు. ఇంతలో డోర్ బెల్ మోగటంతో వింధ్య వరుణ్ని వదిలి వెళ్ళి డోర్ తీసింది. టీ తెచ్చి డిస్టర్బ్ చేశానా అని అడిగారు కింద ఆంటీ. లేదంటీ, మేం బయలుదేరుతున్నా అంటూ టీ తీసుకొని కొంచెంసేపు మాట్లాడి వింధ్య వాళ్ళు బయలుదేరారు. కిషోర్ వాళ్ళు ఆఫీస్లో వర్క్ చూస్తుంది ఉషాకి సెలవు దొరికినప్పుడల్లా కిషోర్కి చేతనైన హెల్ప్ చేస్తూ ఉంటుంది. కిషోర్ ఆఫీస్ ఎక్స్టెండ్ చేయడంతో ఇంకో 2 హెల్పర్స్ని తీసుకున్నారు. వాళ్ళు కూడా వర్క్స్లో పడ్డారు. కిషోర్, ఉషా ఇద్దరు క్యాబిన్లో కూర్చున్నారు. లంచ్ చేశాక మిగిలిన 2 స్టాఫ్ శనివారం హాఫ్ డే కాబట్టి వెళ్ళిపోయారు. కిషోర్ ఉషతో, ఈరోజు మీ అన్నయ్య వాళ్ళని రమ్మన్నాను. ఉష తన ఫ్రెండ్కి ఇవ్వవలసిన అమౌంట్ రెడీ అయ్యింది. అది ఇచ్చేశాక మన పెళ్లి గురించి అడుగుతాను. నెక్స్ట్ వీకెండ్ వీలైతే మీ ఇంట్లో కూడా మాట్లాడతాను. మన కోసం వింధ్య వరుణ్ వెయిట్ చేయటం నాకు కష్టంగా ఉంది అన్నాడు. ఆ మాటలు ఉషా మొహంలోకి ఆనందం తెచ్చాయి. కానీ ఆఖరి మాటకి ఉషా మొహంలోకి అలక చేరింది. అది గమనించిన కిషోర్ ఉషా దగ్గరికి వచ్చి చేయి పట్టుకొని, కోపం ఎందుకు ఉషా, నేను చెప్పింది కరెక్టే కదా అన్నాడు. అంటే నీకు నన్ను పెళ్లి చేసుకోవాలని తొందర కంటే అన్నయ్య వాళ్ళు పెళ్లి తొందర అవ్వాలని ఉంది కదా. అన్నయ్య వాళ్ళు చెప్పారని నన్ను పెళ్లి చేసుకుంటున్నావా అంది ఉషా. చూడు ఉషా, నీకు ముందే చెప్పాను నువ్వంటే ఎంత ఇష్టమో. నీకోసమే కదా ఇక్కడికి వచ్చి బిజినెస్ ప్లాన్ చేసి ఇంత కష్టపడుతున్నాను. మీ అమ్మ వాళ్ళకి నచ్చడం కోసం ఇంత సంపాదిస్తున్నాను. నీకు నా ప్రేమ మీద నమ్మకం లేదా అంటూ ఉషాని దగ్గరికి తీసుకున్నాడు. ఉషా, అదేం లేదు కిషోర్, నీ ప్రేమ మీద నాకు నమ్మకం ఉంది అంటూ గుండెలపై వాలిపోయింది. ఇద్దరూ అలా ప్రేమ భాషలో ఊసులు చెప్పుకుంటున్నారు. కొంతసేపటికి వింధ్య వరుణ్ వాళ్ళ రావటం, అంతా కలిసి కిషోర్ ఇవ్వవలసిన మనీ గురించి, ఉషా వాళ్ళ పెళ్లి గురించి మాట్లాడుకున్నారు. వింధ్య వరుణ్ ఇద్దరూ మొదట ఉషా వాళ్ళ ఇంట్లో మాట్లాడి ఒప్పించాక మరుసటి రోజు కిషోర్ని వచ్చి మాట్లాడమని చెప్పారు. అంతా మాట్లాడుకున్నాక ముగ్గురు పార్కింగ్ బయలుదేరారు. అక్కడ
ఫ్లవర్ షో ఉండటంతో చూద్దామని వంశీ కూడా బృందాన్ని తీసుకుని పార్కుకి రమ్మని మెసేజ్ చేశారు. పొద్దున్న జరిగిన సంఘటనతో బృందాన్ని ఫేస్ చేయాలంటే భయంగా బెరుగ్గా ఉంది. ఉదయం ఎలాగైనా బృందాకి సారీ చెప్పాలని లేవగానే ఫ్రెష్ అయ్యి గెస్ట్ రూమ్ దగ్గరికి వచ్చాడు వంశీ. గెస్ట్ రూమ్ డోర్కి లాక్ పాడైందని బృందాకి వంశీకి ఇద్దరికీ తెలీదు. బృందా రూమ్ హ్యాండ్ లాక్ వేసి లాక్ అయిపోయింది అనుకుని స్నానానికి వెళ్ళింది, పైన బోల్ట్ పెట్టకుండా. వంశీ బృందా రూమ్ బయటకు వస్తుందని వెయిట్ చేసి ఎంతసేపైనా రాకపోతే డోర్ నాక్ చేశాడు. ఓపెన్ చేయలేదు. ఇంకోసారి నాక్ చేశాడు. ఈసారి కూడా నో ఆన్సర్. కొంచెం గట్టిగా నాక్ చేశాడు, అంతే. డోర్ హ్యాండ్ లాక్ లూజ్గా ఉండటంతో ఒక్కసారిగా ఓపెన్ అయింది. ఎదురుగా అప్పుడే స్నానం చేసి టవల్ చుట్టుకొని బట్టలు తీసుకుంటూ ఉంది. డోర్ ఓపెన్ అయిన సౌండ్తో ఒక్కసారిగా వెనక్కి తిరిగింది. వంశీకి ఆ క్షణం గుండె ఆగినట్టయింది. తడిగా నీటి బిందువు జారుతున్న వింధ్య గురులు తెల్లగా అందంగా ఉన్న ఆమె చేతులతో టవల్లోని ఇంకా గట్టిగా పట్టుకుంది. అన్నిటికంటే వంశీని ఎక్కువగా ఆకర్షించాయి బృందా కళ్ళు. అనుకోకుండా జరిగిన ఆ సంఘటనలో ఆశ్చర్యంతో వంశీ చూస్తున్న భయంతో ఆ కళ్ళు మరింత పెద్దవై వంశీని చూస్తున్నాయి. కొన్ని క్షణాల్లో బృందా తేరుకుని డోర్ క్లోజ్ చేసి పైన బోల్ట్ వేసింది. కంగారుగా డ్రెస్ వేసుకుని బయటికి వచ్చే ధైర్యం లేక లోపలే ఉంది. అలా పొద్దున్నుంచి బృందా వంశీ ఒకరినొకరు ఎదురుపడలేదు. ఇప్పుడు వంశీ బృందాన్ని తీసుకొని రమ్మని చెప్పడంతో ఎలా ఫేస్ చేయాలో తెలియటం లేదు వంశీకి. బాగా ఆలోచించి వరుణ్ వాళ్ళని ఫ్లవర్ షో తర్వాత ఇంటికి రమ్మని, బయటికి వెళ్ళటం బృందాకి సేఫ్ కాదని మెసేజ్ చేశాడు. వంశీ ఆ మెసేజ్ చూసి వింధ్యతో మనల్నే రమ్మన్నాడు వింధ్య అని చెప్పాడు. చేసేదేముంది అని రెండు జంటలు వంశీ ఇంటికి బయలుదేరారు. అలా వరుణ్, వింధ్య, కిషోర్, ఉష వంశీ ఇంటికి బయలుదేరారు. వసుమతి గారికి పిల్లలతో ఇల్లు కళకళలాడుతూ ఉండటం బాగా నచ్చింది. ఎందుకో బృందాన్ని వంశీకి ఇచ్చి చేస్తే బాగుంటుంది అని మనసు ఆరాటపడుతుంది ఆవిడికి. ఎలాగైనా బృందా విషయం వింధ్యతో మాట్లాడాలి, బృందా డీటెయిల్స్, వాళ్ళ పేరెంట్స్ డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకున్నారు. లక్ష్మమ్మ, బృందా ఇంకా కిందకు రాలేదు, రమ్మని చెప్పు అన్నారు ఆవిడే. సరే అని బృందాన్ని పిలవడానికి వెళ్ళింది లక్ష్మమ్మ. వెంటనే వంశీ తడబడ్డాడు. బృందాన్ని ఎలా ఫేస్ చేయాలో తెలియటం లేదు. కామ్గా అక్కడి నుంచి తప్పించుకోవాలని ఫోన్ వచ్చినట్టుగా గార్డెన్లోనికి వెళ్ళాడు. వింధ్యా వాళ్ళు వచ్చారని చెప్పడంతో ఇబ్బందిగానే కిందకు వచ్చింది బృంద. అక్కడ వంశీ కనిపించకపోవడంతో ఊపిరి పీల్చుకుంది. తర్వాత భోజనాలప్పుడు కూడా వంశీ ఎంతకీ రాకపోయేసరికి వరుణ్కి డౌట్ వచ్చి వంశీని పిలవడానికి వెళ్ళాడు. గార్డెన్లో వాకింగ్ చేస్తున్న వంశీని చూసి వెనక్గా వెళ్ళి నుంచున్నాడు. సారీ ఎలా చెప్పాలి అనుకుంటూ టెన్షన్గా అటు ఇటు తిరుగుతున్నాడు వంశీ. అంత నచ్చితే చెప్పాల్సింది సారీ కాదు, లవ్ యూ అనేమో అన్నాడు వరుణ్. అవును, కానీ తను నేను నచ్చాలి కదా అంటూ ఏమన్నాడో అర్థమే వెనక్కి తిరిగాడు వంశీ. వరుణ్ నవ్వుతూ మరి లైన్ క్లియర్ చేయమంటావా అన్నాడు. అదేం లేదు వరుణ్, మార్నింగ్ అనుకోకుండా చిన్న మిస్ అండర్స్టాండింగ్, అందుకే ఎలా సారీ చెప్పాలా అని చూస్తున్నాను అన్నాడు టెన్షన్గా. ఏం జరిగిందో అర్థం కాకపోయినా ఏదో జరిగిందని మాత్రం అర్థమైంది వరుణ్కి. ఇద్దరిని ఒక దగ్గరికి తెస్తే అన్నీ క్లియర్ అవుతాయి అని. సరే వంశీ, ఫస్ట్ భోజనానికి రా, అంతా నీకోసం చూస్తున్నారు అని చెప్పాడు. బృందా కూడా ఉందా అని అడిగాడు వంశీ. హా అవును, నువ్వు కూడా రా అని లాక్కెళ్ళాడు వరుణ్. ఇక తప్పదని డైనింగ్ ఏరియాకి వెళ్ళి వంచిన తల ఎత్తకుండా తినేసి అక్కడ నుండి పారిపోయాడు. వింధ్య వరుణ్ వైపు చూసి ఏమైంది అని అడిగింది. తర్వాత చెప్తా అని సైగ చేసి భోజనాలు ముగించారు. ఎప్పట్లాగా గార్డెన్లో కూర్చుందామని వెళ్తుంటే బృందా నాకు నిద్ర వస్తుంది అని వెళ్ళిపోయింది. బృందా వెళ్ళిపోవడంతో వసుమతి గారి వింధ్యాని కూర్చోమన్నారు. తనతో వరుణ్, ఉష, కిషోర్ గార్డెన్కి వెళ్ళి వంశీకి కాల్ చేశారు. బృందా లేకపోవడంతో తన రూమ్ బాల్కనీ నుంచి గమనించి కిందకి వచ్చాడు వంశీ. వరుణ్ వంశీ రాగానే, చూడు వంశీ, కిషోర్ నీతో బృందాతో మాట్లాడాలి అనుకుంటున్నాడు. మీరిద్దరూ వచ్చిన దగ్గర నుంచి దాగుడు మూతలు ఆడుతున్నారు. సో విషయం నీతోనే మాట్లాడతాను. నువ్వు బృందాకి చెప్పిన తన అభిప్రాయం తెలుసుకో అని కిషోర్ వైపు చూశాడు. కిషోర్ వంశీతో నేను నా బిజినెస్ ఎక్స్టెండ్ చేద్దామో అనుకుంటున్నాను. కొత్త డివిజన్ చూసుకోవడానికి నాకు ఎంబీఏ చేసిన వాళ్ళు కావాలి. ఎలాగో బృంద ఎంబీఏ చేసి జాబ్ కోసం చూస్తుంది. ఇంట్రెస్ట్ ఉంటే తను జాయిన్ అవుతుంది కదా అని నా అభిప్రాయం అన్నాడు. అలాగే
వాళ్ళ పేరెంట్స్ డీటెయిల్స్ కూడా కనుక్కుంటే తనకి ప్రమాదం ఎక్కడి నుంచో కనుక్కోవచ్చు. నువ్వు త్వరగానే విషయాలు తనతో మాట్లాడు సరేనా అని వరుణ్కి చెప్పి వింధ్యను పిలిచారు. వింధ్య కూడా వసుమతి గారు బృందాతో వంశీ పెళ్లి గురించి బృందా పేరెంట్స్ డీటెయిల్స్ అడగటంతో విషయం విని ఏం చెప్పాలో తెలియక బృందాతో మాట్లాడి చెప్తా అని వరుణ్తో కలిసి బయలుదేరింది. వాళ్ళు వెళ్తూ ఉండగా వరుణ్ని బైక్ పక్కకు ఆపమని వసుమతి గారు అంతా చెప్పింది వింధ్య. వరుణ్ కూడా వంశీ ఎందుకో టెన్షన్ పడుతున్నాడో అని చెప్పాడు. ఇద్దరూ ఆలోచించి వంశీని బృందాన్ని కలపాలని ప్లాన్ చేశారు. మరుసటి ఉదయం వాళ్ళని ఎలా కలపాలో కూడా ప్లాన్ చేసుకుని వెళ్ళిపోయారు. అనుకున్నట్టు ఆదివారం మధ్యాహ్నం వరుణ్ వంశీకి మెసేజ్ చేశాడు. కాఫీ షాప్లో కలపమని మెసేజ్ చేశాడు. వింధ్య కూడా వంశీ ఇంటికి వెళ్ళి వసుమతి గారికి చెప్పి బృందాతో మాట్లాడాలని బయటికి తీసుకుని వచ్చింది. బృందాకి ఒక ఫోన్ ఇచ్చి ఇది నీ దగ్గర ఉండి బృందా నిన్ను కాంటాక్ట్ చేయాలంటే ఉంటుంది అని చెప్పింది. వంశీ ఇంకా రాకపోవడంతో మెల్లగా కిషోర్ ఆఫీస్లో వర్క్ గురించి చెప్పింది. బృందాకి ఇష్టమైన చెప్పడంతో రేపటి నుంచి కిషోర్ ఆఫీస్కి వెళ్ళమని లొకేషన్ షేర్ చేసింది. ఇక వంశీ రాకపోవడంతో మెల్లగా పక్కకు వెళ్ళి వరుణ్కి కాల్ చేసింది. వరుణ్ కూడా అప్పటికే కాఫీ షాప్కి వచ్చి బయట ఉండి వంశీ కోసం చూస్తున్నాడు. వింధ్యతో ఫోన్లో మాట్లాడి వంశీ కార్ కనిపిస్తూ ఉండటంతో వింధ్యకి చెప్పి బయటికి రమ్మన్నాడు. వింధ్య బృందా దగ్గరికి వచ్చి నీ దగ్గర ఉన్న ఫోన్లో నా నెంబర్ సేవ్ చేశాను, నేను ఇప్పుడే వస్తాను, ఇక్కడే ఉండు అని చెప్పి బయటికి వచ్చింది. వరుణ్ దగ్గరికి వచ్చి థమ్స్అప్ చూపించింది. వంశీ కూడా ఫోన్ చేస్తున్నాడు వరుణ్కి. వరుణ్ మెల్లగా వంశీని కాఫీ షాప్ లోపలికి పంపి తను వచ్చేసరికి లేట్ అవుతుంది, అక్కడ వెయిట్ చేయమని చెప్పాడు. వంశీ లోపలికి వెళ్ళేసరికి అక్కడే ఉన్న బృందా కనిపించింది. అప్పుడే వింధ్య కూడా లోపలికి వచ్చింది. ఇక వంశీ తప్పించుకోలేక అక్కడ కూర్చున్నాడు. వంశీ అక్కడికి వస్తాడని తెలియని బృందా కూడా తప్పక కూర్చుంది. అలా ఒక 5 నిమిషాలు వింధ్యకి వరుణ్ కాల్ చేసి బయటికి రమ్మని చెప్పాడు. వింధ్య కూడా వాళ్ళకి చెప్పి వాళ్ళిద్దరూ ఆన్సర్ చేసే లోపే బయటికి వెళ్ళిపోయింది. బృందా తల వంచుకొని కూర్చుంది. వంశీ కూడా ఏం మాట్లాడాలో తెలియక దిక్కులు చూస్తున్నాడు. కొంచెం సేపు చూసిన బృందా వంశీ బృందా అని ఒకేసారి అన్నారు. మళ్ళీ కొన్ని నిమిషాల మౌనం తర్వాత వంశీ మొదటగా సారీ బృందా, 2 విషయాలు నువ్వు నన్ను క్షమించాలి. 1 మొన్న రాత్రి నీతో అంత కటువుగా ప్రవర్తించాను. 2 నిన్న మార్నింగ్ అసలు అలా ఎలా జరిగిందో తెలియకపోయినా నా వల్లే జరిగింది కాబట్టి నన్ను క్షమించు బృందా అన్నాడు. ఆ 2 విషయాల్లో మీ తప్పు లేదు వంశీ, 2 మీరు కావాలని చేసినవి కాదు కాబట్టి ఇద్దరం వాటిని వదిలేద్దాం అంది బృందా వంశీ వైపు తిరిగింది. లెట్స్ బి ఫ్రెండ్స్ అన్నాడు వంశీ చేతిని ముందుకు చాపి. ఫ్రెండ్స్ అని తన చేతిని కూడా కలిపింది. అదంతా బయట నుంచి చూస్తున్న వరుణ్ వింధ్య హైఫై ఇచ్చుకొని ఏం తెలియనట్టుగా లోపలికి వచ్చారు. వీళ్ళు వచ్చిన వెంటనే హాయ్ చెప్పారు వంశీ బృంద. వరుణ్ వాళ్ళు వచ్చాక కూడా వంశీ బృంద చెయ్యి వదలకపోవడంతో వరుణ్ వంశీ చెవిలో మరీ అలా చేతుల్లో ఫెవికాల్ వేసినట్టు పట్టుకోకు, కొంచెం వదులు, తనేం పారిపోతులే అన్నాడు. వెంటనే బృందా చేతిని వదిలి కామ్గా కూర్చున్నాడు. వాళ్ళు కాఫీ ఆర్డర్ చేసి బృందా కిషోర్ ఆఫీస్లో వర్క్ చేయడానికి ఒప్పుకుంది కాబట్టి కొంచెంసేపు ఆ విషయాలు మాట్లాడుకున్నారు. మాటల్లో మెల్లగా బృందా డీటెయిల్స్, వాళ్ళ పాత ఇంటి అడ్రస్, తనని పెంచిన లతాగారి డీటెయిల్స్ తీసుకున్నారు. బృందాకి ఎప్పుడైనా ఎవరి నుంచైనా ప్రమాదం ఉండవచ్చు కాబట్టి వంశీ తనే దింపి ఈవినింగ్ తనే పికప్ చేసుకుంటాడు అని చెప్పాడు. అలా వారం రోజులు గడిచిపోయాయి. వంశీ బృందా మధ్య పరిచయం బలోపేతం అవుతుంది. ఒకరి ఇష్టాలు మరొకరు తెలుసుకునే స్థాయి నుంచి ఒకరి కష్టాలు ఒకరు పంచుకునే వరకు వచ్చింది. వరుణ్ వింధ్యలు ఉషా కిషోర్లు ఊరికి బయలుదేరారు. శారదా గారు రాజుగారు వింధ్యాకు కూడా వస్తుంది అని తెలిసి విషయం ఏమిటా అని ఆలోచనలో పడ్డారు. ఉదయం 5 గంటలకి ఊరులు దిగారు 2 జంటలు. డబ్బులు ఉన్న బ్యాగ్ వరుణ్ చేతిలో పెట్టి ఇంటికి బయలుదేరాడు. కిషోర్ పేరెంట్స్తో మాట్లాడి ఏ విషయం సాయంత్రం ఫోన్ చేస్తానని చెప్పి ఇంటికి బయలుదేరారు వరుణ్ వాళ్ళు. ఇంటికి రాగానే రాజుగారు ఎదురయ్యారు. వింధ్య ఆయన ఆశీర్వాదం తీసుకుని శారదా గారిని కలవడానికి లోపలికి వెళ్ళింది. వరుణ్ ఉషా కూడా రాజుగారిని పలకరించి లోపలికి వెళ్ళారు. అందరూ ఫ్రెష్ అయి వచ్చారు. వరమ్మ అందరికీ కాఫీ ఇచ్చి మిగతా పనులు చూసుకుంటుంది. వింధ్య శారదా గారితో అత్తయ్య ఈరోజు నేను పొంగల్ చేస్తాను, మావయ్యకి ఇష్టం కదా అంది. ఆవిడ నవ్వుతూ సరే అన్నారు. అలా అందరూ కలిసి కొంతసేపటికి టిఫిన్ తినడానికి డైనింగ్ ఏరియాకి వచ్చారు. అందరికీ మొదట పొంగల్, తర్వాత గారెలు వడ్డించారు.
అత్తాకోడళ్ళు టిఫిన్ అయ్యాక వరుణ్ అమ్మా నాన్న మీతో మాట్లాడాలి, మీరిద్దరూ ఇక్కడ రండి అని హాల్లోకి తీసుకువెళ్ళాడు. వరమ్మని డైనింగ్ టేబుల్ సర్దమని వింధ్య ఉషా కూడా హాల్లోకి వెళ్ళారు. హాల్లో కూర్చున్న రాజుగారితో, నాన్న ఇదిగో మీ దగ్గర తీసుకున్న డబ్బు వడ్డీతో సహా ఉంది, వెంటనే మన పొలం పేపర్స్ విడిపించండి అన్నాడు. అదేంటి నీ పార్ట్నర్షిప్ అన్నావు, ఇప్పుడు డబ్బు ఇస్తున్నావు అన్నారు రాజుగారు. అంకుల్ నేను చెప్తాను అంది వింధ్య. అందరూ వింధ్య వైపు చూస్తున్నారు ఏం చెప్తుందా అని. అంకుల్ ఈ డబ్బు మేము తీసుకుంది కిషోర్ అన్నయ్య కోసం. కిషోర్ అన్నయ్య బెంగళూరులో బిజినెస్ మొదలు పెట్టడానికి కొంత అమౌంట్ తగ్గితే నేనే మీ దగ్గర అబద్ధం చెప్పి తీసుకున్నాను. ఈ డబ్బు మీ దగ్గర తీసుకున్నట్టు కిషోర్ అన్నయ్యకి తెలియదు, వరుణ్ ఫ్రెండ్స్ ఇచ్చారు అని చెప్పా. కిషోర్ అన్నయ్య ఉషా ఒకరినొకరు ఇష్టపడుతున్నారు కదా మావయ్య, ఇది మీకు కూడా తెలుసు. కానీ మీరు నాతో కిషోర్ అన్నయ్య సెటిల్ అవ్వకపోవటం వల్ల మీరు వాళ్ళ పెళ్ళికి అంగీకరించట్లేదని చెప్పడంతో అన్నయ్య నుంచి మంచి పొజిషన్లోకి తేవాలని వరుణ్ నేను మీకు అబద్ధం చెప్పాం. అన్నయ్య కేవలం 6 నెలల్లోనే తన ఊరిని తల్లిని కూడా వదిలి ఉష కోసం మీకు నచ్చటం కోసం ఈ బిజినెస్ స్టార్ట్ చేసి సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ఇంకా ఎక్స్పాండ్ చేస్తున్నారు, మా ఇద్దరికంటే ఎక్కువ సంపాదిస్తున్నారు. ఇదంతా కేవలం మీకు నచ్చి అల్లుడవ్వాలని చేశారు. తన ఫ్యామిలీ బాధ్యతలు కూడా పూర్తిగా నెరవేర్చారు అన్నయ్య. అమ్మని అక్క చెల్లెల్ని ఎంత బాధ్యతగా చూసుకున్నారో నాకన్నా మీకే బాగా తెలుసు. కుటుంబం అంటే బాధ్యత ఉన్నవాడు రేపు భార్యని బిడ్డల్ని ఎంత జాగ్రత్తగా చూస్తాడో మీరే చెప్పండి. అన్నయ్య మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు, మీరు అత్తయ్య ఆలోచన చెప్పండి మావయ్య అంది. ఆయన మౌనంగా ఉన్నారు. శారదా గారు రాజుగారిని గమనిస్తున్నారు. వరుణ్ ఆయన చేతులు పట్టుకొని, నాన్న మీరు నా ప్రేమని గెలిపించారు, నా ముందే నా చెల్లి ప్రేమ ఓడిపోవటం నాకు ఇష్టం లేదు. కిషోర్ చాలా మంచివాడు నాన్న, తనతో ఉంటే ఉషా కూడా ఆనందంగా ఉంటుంది. ప్లీజ్ నాన్న మీరు ఒప్పుకుంటే రేపే కిషోర్ వచ్చి కలుస్తా అన్నాడు అని చెప్పాడు. వింధ్య శారదా గారిని కూడా కదపడంతో ఆవిడ కూడా ఉషాకు కూడా తన మనసుకు నచ్చిన వాడితో ఇచ్చి చేద్దామండి, కిషోర్ సెటిల్ అయ్యాడని వింధ్యావరం చెప్తున్నారుగా, ఒకసారి ఆలోచించండి అంటారు. ఆయన గంభీరంగా లేచి ఉషా దగ్గరికి వెళ్ళి, ఈ నాన్న మీద నీకు నమ్మకం ఉందా అని అడిగారు. ఉషా నాకంటే ఎక్కువగా ఉంది నాన్న అంది. అయితే నేను చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటావా అని అడిగారు. ఆ మాటగా ఒక్కసారిగా కళ్ళ నుంచి నీరు పొంగి, నాన్న మీ ఇష్టం లేకుండా నేను కిషోర్ని చేసుకుని అలానే వేరే ఎవరిని నా భర్త స్థానంలో ఊహించుకోలేను, నన్ను క్షమించడం నాన్న అంది రాజుగారి చేతులు పట్టుకొని. మావయ్య మీరు నాపై నమ్మకం ఉంచండి, ఉషా కిషోర్తో సంతోషంగా ఉంటుంది. ప్లీజ్ మావయ్య మీరు మాట్లాడాలంటే అన్నయ్య ఈరోజే వస్తాడు, ఒకసారి అన్నయ్యతో కూడా మాట్లాడండి అంది వింధ్య. ఏమా వింధ్య ఇందుకేనా పొద్దున్న నాకు ఇష్టమైనవి వండి నన్ను కాకాపడుతున్నావో అన్నారు ఆయన. ఏం మాట్లాడాలో తెలియక తలవంచుకొని ఉంది వింధ్య. వరుణ్ పద్ధతి ప్రకారం అమ్మాయి తరపున వాళ్ళు పెళ్లి సంబంధం మాట్లాడాలి. ఈరోజు సాయంత్రం నువ్వు నేను వింధ్య అమ్మ వెళ్ళి కిషోర్ వాళ్ళ అమ్మగారితో మాట్లాడదాం. తర్వాత పద్ధతి ప్రకారం మంచి రోజు చూసి ముహూర్తం పెట్టుకుందాం. సరేనా వింధ్య? చేయి పట్టుకొని నేను ఎలా చెప్తే ఒప్పుకుంటానో నీకు బాగా తెలిసిపోయింది అన్నారు. థ్యాంక్ యూ మావయ్య అంటూ ఆయన చేతిని పట్టుకుంటే, థ్యాంక్స్ నానా అని వరుణ్ ఉషా ఆయన్ని హత్తుకున్నారు ఆనందంగా. శారదా కూడా సంతోషంతో పిల్లలు చూస్తూ ఉండిపోయారు. వరమ వచ్చి అందరి నోరు తీపి చేస్తుంటే ఉషా ఆనందం కిషోర్తో పంచుకోవాలని ఫోన్ పట్టుకొని పరుగుపెట్టింది. సాయంత్రం ఉషాకి వరమని సాయంగా ఇంట్లో ఉంచి మిగిలిన అందరూ కలిసి కిషోర్ ఇంటికి వెళ్ళారు. కిషోర్ వాళ్ళ అమ్మగారు అందరినీ లోపలికి పిలిచి కూర్చోబెట్టారు. రాజుగారి ఇల్లంతా కలయి చూస్తున్నారు. ఆయన చేతిలో 2 డాక్యుమెంట్లు పెట్టి కిషోర్ ఆయన ఎదురుగా కూర్చున్నారు. ఇవి ఏంటా అని చూస్తున్నారు రాజుగారు. ఒకటి ఉషా పేరున ఒక ఫ్లాట్ రిజిస్టర్ చేయించాడు బెంగళూరులో. రెండవది తన కంపెనీకి సంబంధించిన తన ఆదాయం కంపెనీ మీద ఉన్న లోన్ వగేరా. అంకుల్ మీరు నమ్మరని కాదు, 3 ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేసిన వాడిగా మీ ఆలోచన కూడా సర్దుబాటుగా ఉండకూడదని మీకు చూపించాను. మీ అమ్మాయి మీరు నమ్మకంతో ఆనందంతో నా చేతిలో పెట్టాలి, ఏదో మేము ఇష్టపడ్డామని మీరు సర్దుకోకూడదు అన్నాడు. కిషోర్ మాటలకి సంతోషంతో రాజుగారు హత్తుకుంటే శారదా గారు సంతృప్తిగా చూశారు. వింధ్య వెంటనే, అయితే నెక్స్ట్ ఉషా పెళ్ళి కదా మావయ్య అంది. ఆయన నవ్వుతూ కిషోర్ వాళ్ళ అమ్మగారితో రేపే పంతులుగాళ్ళు పిలిచి ముహూర్తం పెట్టుకుందాం ఏమంటారు అని అడిగారు. ఆవిడ సంతోషంతో లక్ష్మీదేవి మా ఇంటికి వస్తానంటే ఏమంటావు అన్నయ్య గారు, ఎంత త్వరగా వస్తుందో
చూడటం తప్ప అన్నారు. అందరూ సంతోషంగా మిగతా విషయాలు మాట్లాడి ఇంటికి తిరిగి వెళ్ళారు. బృందాకి కొత్త షాపింగ్ పని ఉండటంతో ఒంటరిగా వెళ్ళలేక వంశీని అడిగింది సాయం రమ్మని. వంశీ కూడా సరే అని బృందాన్ని తీసుకుని బయటికి వెళ్తున్నా అని, డిన్నర్కి ఇంటికి రాము అని వసుమతి గారికి చెప్పి బయలుదేరారు. వెళ్తున్న ఇద్దరిని తృప్తిగా చూస్తున్నారు ఆవిడ. ఇద్దరు ఒక మాల్కి వెళ్ళారు. కార్ పార్క్ చేసి నడుస్తూ ఉన్నారు. అక్కడ ఒక కార్నర్లో మెహందీ పెడుతూ ఉండటంతో ఆశగా చూస్తుంది బృంద. వంశీ బృందా వైపు చూసి, నీకు ఇష్టమైతే పెట్టించుకో బృందా, నేను వెయిట్ చేస్తా అన్నాడు. బృందాకి పెట్టించుకోవాలి అనిపించి షాపింగ్ అయ్యాక పెట్టించుకుంటాను అని ముందుకు నడిచింది. అలా కొంతసేపుకి షాపింగ్ చేసి తర్వాత మెహందీ కోసం వచ్చారు. అక్కడ కూర్చొని మెహందీ పెట్టించుకొని చిన్నపిల్లల ఆనందంతో ఎలా ఉంది వంశీ గారు అని అడిగింది. బృందా కళ్ళల్లోకి చూస్తూ చాలా బాగుంది అన్నాడు. సరిగ్గా చూసి చెప్పండి అని చేతిని ముందుకు చాపింది. షాపింగ్ బ్యాగ్స్ని కింద వదిలి బృందా చేతిని తన చేతులకు తీసుకుని తడియారిన మెహందీ మీద అంటున్నట్టుగా ముద్దు పెట్టి ఇంత బాగుంది అన్నాడు వంశీ. తననే చూస్తూ అలా ముద్దు పెట్టిన వంశీ దృష్టి మరల్చడానికి ఆకలి వేస్తుంది వంశీ గారు, వెళ్దామా అని అడిగింది. అయ్యో, ఏదన్నా హోటల్కి వెళ్దాం అనుకున్నా, కానీ నువ్వు ఇలా బయట తిరగలేవు కదా, ఇక్కడే ఫుడ్ కోర్ట్లో ఏదైనా తిందాం అని ఫుడ్ కోర్ట్ వైపు నడిచాడు. ఫుడ్ ఆర్డర్ చేసి ఆర్డర్ రెడీ అవడంతో బృందాన్ని కూర్చోమని తను తీసుకుని రావడానికి వెళ్ళాడు వంశీ. ఆర్డర్ తీసుకుని వస్తుంటే ఎవరో బృందా వెనుగ్గా అనుమానం కలిగించేలా రావడంతో ఒక్క పరుగున వెళ్ళాడు. అప్పటికే వాడు కత్తి తీసి బృందాన్ని పొడవబోతుంటే తన చేత్తో కత్తిని ఆపాడు వంశీ. ఇంకో చేత్తో అతన్ని పట్టుకొని కొడుతుంటే తప్పించుకుని పారిపోయాడు. రక్తం కారుతున్న వంశీ చేతిని చూస్తూ కళ్ళనీళ్ళతో నా వల్లే ఇదంతా జరిగింది అని తను ఏడుస్తూ వంశీకి ఫస్ట్ ఎయిడ్ చేయించి అక్కడ ఉండటం సేఫ్ కాదని ఇంటికి బయలుదేరారు. వంశీ చేతిని దెబ్బ ఉండటంతో నేను డ్రైవ్ చేస్తా వంశీ గారు అని కేసు తీసుకుంది బృంద. బృంద డ్రైవ్ చేస్తుంటే వంశీ బృందాన్ని చూస్తూ ఉన్నాడు. బృందాకి వంశీ చూపులు తగిలి ఏంటని కళ్ళతోనే అడిగింది. నీ కార్ డ్రైవింగ్ వచ్చా అని అడిగాడు. బృంద చిరునవ్వుతో నాకు మొదటి నుంచి డ్రైవింగ్ అంటే ఇష్టం, సో రేస్ కార్స్, రేసింగ్ బైక్స్ ఇంకా చాలా ట్రై చేశాను అంది. నువ్వు రోజు రోజుకి చాలా కొత్తగా కనిపిస్తున్నావు బృందా అని మనసులో అనుకున్నాడు. బృందా వంశీని చూస్తూ మనం ఏమన్నా తినేసి వెళ్దామా, ఈ టైంలో ఆంటీ వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు అంది. సరే అన్నాడు వంశీ. కొంత దూరం వెళ్ళాక రోడ్ సైడ్ ఉన్న ఫుడ్ ట్రాక్ దగ్గరగా కారు ఆపి అక్కడ మీకు ఓకేనా వంశీ అని వంశీ సమాధానం కోసం చూసింది. వంశీ ఒకసారి బృందాన్ని చూసి సారీ బృందా, నా వల్లే నీ చేతులు ఇలా అయ్యాయి, ఇప్పుడు వాష్ చేస్తే పండిపోతుందేమో కదా మెహందీ అంటాడు. అయ్యో వంశీ గారు మీరు పదండి అని చేతులు వాష్ చేసుకుని అక్కడ నీర్ దోస్ అండ్ ఇడ్లీ ఆర్డర్ ఇచ్చి వంశీ పక్కనే కూర్చుంది చైర్లో. అవి తీసుకుని వంశీ కుడి చేతి గాయం అవడంతో తినటం కష్టమవుతుంటే తనే చరువుగా వంశీకి తినిపించి తర్వాత తను కూడా తిని ఇంటికి బయలుదేరారు. ఆ అపురూపమైన క్షణాలు మనసులో దాచుకున్నాడు వంశీ. ఇంటికి వచ్చాక బృందాకి థ్యాంక్స్ చెప్పి గదిలోకి వెళ్ళిపోయాడు. మెల్లగా జరిగిన సంఘటనలో ఒక్కొక్కటిగా ఆలోచిస్తూ బృందా బ్యాక్గ్రౌండ్ బాగా తెలుసుకుని త్వరగా ఈ ప్రాబ్లం సొల్యూషన్ చూడాలి అని అనుకున్నాడు. వరుణ్ ఊరిలో పెళ్లి మాటలు మాట్లాడటానికి ప్రసాద్ గారిని కూడా రమ్మన్నారు రాజుగారు. ఆదివారం ఉదయమే ఇల్లంతా ముగ్గులు పెట్టారు. వింధ్య, ఉష దేవుడికి దీపం పెట్టి టిఫిన్ పనులు చూస్తున్నారు. శారదా గారు ఇంతలో ఆటో ఆగటంతో గేట్ దగ్గరికి వెళ్ళింది. వింధ్య, ప్రసాద్ గారు, పూర్ణ గారు దిగానే ఉషా కూడా ఎదురెళ్ళి ఇంట్లోకి తీసుకొచ్చింది. చిన్నదైనా కూడా పొందిగ్గా ఉన్న ఇంటిని చూసి సంతృప్తిగా లోపలికి కదిలారు ఇద్దరు. అందరూ ఫ్రెష్ అయి వచ్చారు. హాల్లో కూర్చొని కాఫీ తాగుతున్నారు. వరుణ్ ఇంకా రాకపోవడంతో వింధ్యకి కాఫీ ఇచ్చి వరుణ్ని లేపమన్నారు శారదా గారు. వరుణ్ని లేపడానికి వెళ్ళిన వింధ్య అలా చూస్తూ ఉండిపోయింది. చిన్న పిల్లాళ్ళ పడుకున్న వరుణ్ని చూసి లేపాలి అనిపించక కాఫీ పక్క టేబుల్ మీద పెట్టేసి చేత్తో జుట్టు పైకి అని నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. వెంటనే 2 చేతుల్ని వింధ్యని చుట్టేశాడు వరుణ్. దొంగ అంటే నువ్వు నిద్ర నటించావా అంటూ వరుణ్ బుగ్గలు పట్టుకుని లాగింది. వరుణ్ వింధ్య బుగ్గ మీద ముద్దు పెట్టాడు. వెంటనే వింధ్య విడిపడి అబ్బాయి మీ అత్తగారు మామగారు వచ్చారు, నువ్వేమో ఇలాంటి వేషాలు వేస్తున్నావు, పిల్లలు ఇవ్వమంటే ఆలోచిస్తారేమో ఇలాంటి అల్లరి పిల్లాడికి అంటూ బయటికి పరుగు తీసింది.
వరుణ్ కూడా ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చాడు. అందరూ టిఫిన్లు చేసి కిషోర్ వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారు. కిషోర్ వాళ్ళు రాగానే ప్రసాద్ గారు వాళ్ళకి పరిచయం చేసి పంతులు గారికి మరోసారి ఫోన్ చేశారు రాజుగారు. పంతులు గారు రాగానే పిల్లలు జాతకాలు చూపించి ముహూర్తాలు చూడమన్నారు. కిషోర్ వాళ్ళకి నిశ్చితార్థం లేకపోవడంతో డైరెక్ట్గా పెళ్లి ముహూర్తం పెట్టమన్నారు. వరుణ్కి వింధ్యకి మొదట నిశ్చితార్థం తర్వాత పెళ్లి ముహూర్తాలు చూడమన్నారు. ఆయన జాతకాలని పంచాంగాన్ని 10 సార్లు ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు తిప్పేసి ఫైనల్ అనౌన్స్మెంట్ చేసేశారు. కిషోర్ ఉషల పెళ్లికి 1 నెలలో ముహూర్తం ఖరారు చేశారు. వింధ్యావరునికి 3 వారాల నిశ్చితార్థం ముహూర్తం, ఆ పైన ఇంకో 4 నెలలకు పెళ్లి ముహూర్తం ఖరారు చేశారు. అంతకంటే దగ్గర ముహూర్తం లేకపోవడంతో పెద్దలు పిల్లలు ఇంకా తప్పదు అన్నట్లు ఒప్పుకున్నారు. డేట్స్ కన్ఫర్మ్ చేసుకున్నాక తర్వాత రోజే మంచి రోజని పసుపు కొట్టి పనులు మొదలుపెట్టారు. ప్రసాద్ గారు వాళ్ళు బయలుదేరారు. భోజనాలు అయ్యాక వరుణ్, కిషోర్ పెళ్లి మండపాల వేటకు బయలుదేరారు. 1 నెల టైం ఉంది కాబట్టి శారద గారు చేయవలసిన పనులు లిస్ట్ రాశారు. వింధ్య, ఉష వాళ్ళ షాపింగ్ ఎక్కడ చేయాలా అని ఆలోచిస్తున్నారు. సాయంత్రం అలసిపోయి ఇంటికి వచ్చారు కిషోర్. వరుణ్ ఒక మండపం దొరికింది, రేపే అడ్వాన్స్ ఇవ్వమని చెప్పారు. ఇంకా రాత్రి భోజనానికి రమ్మని శారద గారు పిలవడంతో అంతా భోజనాలకు కూర్చున్నాక వింధ్య అందరి వైపు చూసి, మావయ్య ఒక మాట చెప్పనా, తప్పైతే వదిలేయండి అంది. ఏంటమ్మా, మన ఇంట్లో నీకే మొహమాటం, చెప్పురా తల్లి అన్నారు. మనది 2 బెడ్రూమ్ ఇల్లు కదా, మేడ మీద ఇంకో రూమ్ వేస్తే ఉషా వాళ్ళు వచ్చినా మేము వచ్చినా అందరం వచ్చినా బాగుంటుంది కదా మావయ్య. ఎలాగో పెళ్లి కోసం మనం పెయింటింగ్ చేయించాలి కదా, అలాగే ఇది కూడా కలిపి చేస్తే బాగుంటుంది అనిపించింది అని చెప్పింది. ఆ ఆలోచన అందరికీ నచ్చడంతో సరే అని రేపే కాంట్రాక్ట్ని పిలిచి చెప్పేస్తాను అని రాజుగారు అన్నారు. బస్కి టైం అవడంతో 2 జంటలు బస్ స్టాప్కి వచ్చి బెంగళూరు బయలుదేరాయి. బస్సులో వరుణ్, వింధ్య ఒక దగ్గరగా, కిషోర్, ఉష ఒక దగ్గరగా కూర్చున్నారు. కిషోర్, ఉష వాళ్ళ ప్రేమ కబుర్లో పడిపోయారు. వరుణ్ మాత్రం వింధ్యాను చూస్తూ కూర్చున్నాడు. ఏంటి వరుణ్ కొత్తగా చూస్తున్నావు అంది. వరుణ్ చేతిని తన చేతిలోకి తీసుకుని భుజం మీద తలవాల్చి వరుణ్ ప్రేమగా తన చేతుల్లో ఉండే వింధ్య చేతిని ముద్దు పెట్టుకొని, అసలు ఎలా ఆలోచిస్తావు నువ్వు? మనకి ఉషా వాళ్ళకి పెళ్ళైతే అందరం వచ్చినప్పుడు అమ్మ వాళ్ళు ఇబ్బంది పడతారని ముందే రూమ్ గురించి అడిగావు. నువ్వు దొరకటం నిజంగా నా అదృష్టం అని మరోసారి ముద్దు పెట్టాడు చేతికి. చాలే వరుణ్, తోచింది చెప్పాను అంతే కదా. మనం వెళ్ళాక బృందా సంగతి చూడాలి. వసుమతి ఆంటీ తన కోడలుగా చేసుకోవాలి అనుకుంటున్నారు. త్వరగా వంశీని కూడా ఇంటివాడిని చేయొచ్చు అంది వింధ్య. వంశీ అదే పనిలో ఉన్నాళ్లే కానీ నా సంగతి చూడు అంటూ ఇంకొంచెం దగ్గరికి జరిగారు. వింధ్యకి వరుణ్ చేతిలో వెళ్ళు తన చేతి వేళ్ళతో పట్టు విడుపు ఆట ఆడుతుంటే వరుణ్ దగ్గరగా వచ్చేసరికి వెచ్చని శ్వాస గిలిగింతలు పెడుతుందో వింధ్యని. ఇంకా వింధ్యని బస్సులో ఇబ్బంది పెట్టడం సభ్యత కాదు. చేతిని గట్టిగా పట్టుకున్నాడు. వింధ్య కూడా వరుణ్ భుజం పైన తలపెట్టుకొని వరుణ్ గుండె చప్పుడు వింటూ పడుకుంది. పొద్దున్నే బెంగళూరు చేరిన జంటలు ఎవరి ఆఫీస్ పనుల్లో వారు గడిపేశారు. అలా 2 రోజులు గడిచాయి. ఒకరోజు వరుణ్కి వంశీ కాల్ చేశాడు. ఒకసారి కలవాలి, బృందా డీటెయిల్స్ దొరికాయి, వాళ్ళ ఊరికి వెళ్ళాలి అని. సరే అని వరుణ్ ఒకరోజు లీవ్ తీసుకుని వింధ్యాకి చెప్పి వంశీతో కలిసి బృందా వాళ్ళ ఊరికి బయలుదేరారు. అక్కడ లలిత గారు ముందే చెప్పడంతో ఆవిడ వీళ్ళ గురించి వెయిట్ చేస్తున్నారు. వంశీ, వరుణ్ కారులో బయలుదేరి లలిత గారి దగ్గరికి వెళ్ళారు. ఆవిడని కలిసి బృందా ప్రమాదంలో ఉందని, కారణాలు తెలియవని, బృందా చిన్నప్పటి నుంచి డీటెయిల్స్, తన పేరెంట్స్ డీటెయిల్స్ కావాలి అని అడిగారు. ఆవిడ వాళ్ళిద్దరినీ కూర్చోబెట్టి చెప్పడం మొదలుపెట్టారు. బృందా వాళ్ళ పేరెంట్స్ పద్మ, రాఘవ ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వాళ్ళ పెద్దవాళ్ళకి విరుద్ధంగా పెళ్లి చేసుకోవటం వల్ల ఇద్దరి తరపున ఎవరూ వచ్చేవాళ్ళు కాదు. ఇద్దరే ఉండేవారు. ఎంతో ప్రేమగా అన్యోన్యంగా ఉండేవారు. మాది వాళ్ళ పక్కిళ్ళే. నాకు నెలలు నిండటం వల్ల నా బాధ్యత పద్మకి అప్పచెప్పి మా వారు క్యాంపుకి వెళ్ళారు. ఆయన తిరిగి వచ్చేలోపు నాకు పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి. పద్మ, రాఘవ ఇద్దరు నన్ను హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి డబ్బులు కట్టి జాయిన్ చేశారు. ఏవో కాంప్లికేషన్స్ వల్ల నాకు ఆపరేషన్ చేయాలని చెప్పారు. దాంతో రాఘవ నాకు సొంత అన్నలాగా తన రక్తం ఇచ్చి నాకు ప్రాణదానం చేశారు. తర్వాత నాకు బాబు పుట్టాడు. నాకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో బాబును కూడా 3 నెలలు పద్మే పెంచింది. ఆ రుణం తీర్చుకోవటానికి అన్నట్టు నేను బృందని 10వ తరగతి వరకు చదివించే అవకాశం ఇచ్చాడు దేవుడు. పద్మ, రాఘవకి బృంద ఒక్కతే సంతానం. ఒకరోజు రాఘవ గారి అమ్మగారికి ఆరోగ్యం బాగాలేదని ఫోన్ వచ్చింది. కారు పంపుతున్నామో వెంటనే నమ్మని చెప్పారు. బృందాకి హై ఫీవర్.
సెలైన్ పెట్టారు. దాంతో బృందాన్ని నా దగ్గర వదిలి వాళ్ళిద్దరూ బయలుదేరారు. ఆ కారుకి యాక్సిడెంట్ అయ్యి ఆ రోజు రాత్రికి ఇద్దరూ చనిపోయారని తెలిసిన వాళ్ళు పంపిన కారు యాక్సిడెంట్ వల్ల ఘోరం జరిగిన రాఘవ గారి ఇంటి నుంచి ఎవరూ రాలేదు. తల్లిదండ్రుల మరణంతో బృంద ఒంటరి అయిపోయింది. బృందాని మా ఇంట్లోనే ఉంచుకుని 10th క్లాస్ వరకు చదివించాను. తర్వాత పై చదువుల కోసం టౌన్లో ఉన్న కాలేజీ హాస్టల్లో జాయిన్ అయ్యింది. సెలవులకు వచ్చి వెళ్తూ ఉండేది. డిగ్రీలో జాయిన్ అయ్యాక సెలవులకు కూడా వచ్చేది కాదు. అదే ఊరిలో ఉన్న NGOకి వెళ్ళి అక్కడ అనాథ పిల్లలతో గడిపేది. చిన్నతనంలో అమ్మా నాన్నలకు దూరమై చాలా బాధలు బరువులు మోసింది బాబు బృంద. వాళ్ళ పేరెంట్స్ చనిపోయినప్పుడు వచ్చిన ఇన్సూరెన్స్ డబ్బులు ఇప్పటివరకు తన అవసరాలకి సరిపోయాయి. మొదట NGOలోనే జాబ్ చేస్తూ అక్కడే ఉండిపోయాలని అనుకుంది. కానీ బయట జాబ్ చేస్తే NGOని ఆర్థికంగా ఆదుకోవచ్చని బెంగళూరు వచ్చింది అని చెప్పారు. ఇదంతా విన్న వరుణ్కి బృందా పరిస్థితులు విని జాలి అనిపిస్తే వంశీకి మాత్రం బృందా దగ్గరికి వెళ్ళి నువ్వు అనాథవి కాదు, నేనున్నాను అని చెప్పాలనిపించింది. ఇంకా ఆవిడ దగ్గర ఎటువంటి ఇన్ఫర్మేషన్ దొరకదని బృందాకి సంబంధించిన కొన్ని ఫొటోస్, సర్టిఫికెట్స్ తీసుకొని వంశీ వరుణ్ ఇద్దరూ బయలుదేరారు. హోటల్లో లంచ్ ఆర్డర్ చేసి మాట్లాడుకుంటున్నారు. వంశీ వరుణ్తో ఎటు చూసినా ఏం తెలియట్లేదు వరుణ్, కానీ రాఘవ గారి ఫ్యామిలీ గురించి ఆలోచిస్తే మాత్రం వింతగా ఉంది. కారు పంపిన వాళ్ళు వీళ్ళకి యాక్సిడెంట్ అయ్యాక రాకపోవటం ఏదో ఉంది, మనం మిస్ అవుతున్నాం ఇక్కడే అన్నాడు. వరుణ్ ఆలోచిస్తూ యాక్సిడెంట్ కేసు కాబట్టి డీటెయిల్స్ పోలీస్ స్టేషన్లో కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ దొరకవచ్చు. ఆ కార్ నెంబర్ దొరికితే మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళవచ్చు అన్నాడు. కరెక్ట్ అని భోజనం ముగించి పోలీస్ స్టేషన్కి వెళ్ళి యాక్సిడెంట్ డేట్ చెప్పి డీటెయిల్స్ చెప్పమని రిక్వెస్ట్ చేశారు. ఆ డీటెయిల్స్ నమోదు అవడంతో కార్ నెంబర్ దొరికింది. ఆ కార్ నెంబర్ ట్రేస్ చేసి ఊరి పేరు, అడ్రస్ కనుక్కొని అక్కడికి వెళ్ళారు. రాఘవ గారి పేరు తప్ప ఇంకేం తెలియదు వీళ్ళకి. వింధ్యాకి బృందాకి రావటం లేట్ అవుతుందని చెప్పి ఇంకో రోజు లీవ్ పెట్టాడు వరుణ్. అక్కడ ఊరి మొదట్లో ఒక గుడి ఉంటే అక్కడికి వెళ్ళి రాఘవ, పద్మ, బృందా గారి పేరుతో అర్చన చేయించమన్నాడు వంశీ. ఆయన అనుమానంగా చూస్తూ అర్చన ముగించారు. తర్వాత ఎక్కడికి వెళ్ళాలో తెలియక కార్ నెంబర్తో ఇచ్చిన అడ్రస్ తీసుకుని అక్కడికి బయలుదేరారు. ఆ కార్ తాలూకా అడ్రస్ చూస్తే అక్కడ ఒక రాజభవనం లాంటి ఇల్లు, నౌకర్లు ఉన్నారు. అక్కడ సెక్యూరిటీ దగ్గర రాఘవ గారి తాలూకా అని చెప్తుంటే ఒక పెద్దాయన అటుగా వచ్చి వీళ్ళిద్దరిని పక్కకు తీసుకుని వెళ్ళాడు. వంశీ వరుణ్ అనుమానంగా చూస్తూ ఏంటండి, ఇదే కదా రాఘవ గారి ఇల్లు, ఆయన కూతురి ప్రమాదంలో ఉంది, అందుకే మాట్లాడటానికి వచ్చాం, మీరు మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారో అని అడిగారు. ఆ పెద్దాయన వాళ్ళతో బాబు, నేను రాఘవ వర్మ గారి చిన్నప్పటి నుంచి ఈ ఇంట్లోనే పనిచేస్తున్నాను, మీతో చాలా విషయాలు మాట్లాడాలి అని ఊరి బయట ఉన్న పొలాల దగ్గరికి రమ్మని చెప్పాడు. అతని కళ్ళల్లో నిజాయితీ కనిపించింది వరుణ్కి, వంశీకి. సరే అని ఊరి బయటికి వచ్చి ఆ పెద్దాయన కోసం వెయిట్ చేస్తున్నారు. సాయంత్రం అవుతూ ఉండగా పెద్దాయన భయపడుతూ వచ్చి పక్కనున్న పాకలోనికి తీసుకువెళ్ళాడు. అయ్యా, మా బృందమ్మ బాగుందా అని అడుగుతాడు. హా అని, ఎందుకు మమ్మల్ని రహస్యంగా కలుసుకోమన్నారు అని అడుగుతాడు వంశీ. చెప్తా బాబు అని మొదలుపెట్టాడు ఆ పెద్దాయన. రాజేంద్ర వర్మ గారి ఏకైక సంతానం రాఘవ వర్మ. అల్లార ముద్దుగా పెంచుకున్నారు ఆయన్ని. వర్మగారి సంస్థానానికి ఆయనే వారసుడు. రాజేంద్ర గారికి పినతల్లి కొడుకు ప్రతాప్. ఆయనకి తల్లిదండ్రులు చిన్నతనంలోనే చనిపోవడంతో ప్రతాప్ను కూడా రాజేంద్ర వర్మ గారే పెంచారు. వయసు వచ్చాక రాఘవ వర్మ గారు పద్మ అనే ఆవిడను ప్రేమించి పెళ్లి చేసుకుని వచ్చారు. అప్పటికే పద్మమ్మ గారి మీద ఉన్నవి లేనివి చెప్పి ఆవిడ డబ్బు కోసం రాఘవ గారిని పెళ్లి చేసుకున్నారని, ఆవిడకి చాలా అక్రమ సంబంధాలు ఉన్నాయని ప్రతాప్ రాజేంద్ర వర్మ గారిని నమ్మించాడు. దాంతో ఆయన పెళ్లి చెల్లదని పద్మగారిని వదిలేసి రాకపోతే ఆస్తి ఇవ్వనని చెప్పారు రాఘవ గారికి. ఆయన ఆస్తిని వదిలి పద్మతోనే వెళ్ళిపోయారు. తర్వాత కొన్ని రోజులకు మనవరాలు పుట్టిందని ఉత్తరం రాశారు రాఘవ గారు. ఆ అమ్మాయి రాఘవ కూతురో మరెవరికో పుట్టిందో అని మాయమాటలు చెప్పి తండ్రి కొడుకుల్ని కలవనివ్వలేదు ప్రతాప్. కొన్నాళ్ళకి రాఘవ గారి అమ్మగారి ఆరోగ్యం పాడైంది.
ఆవిడ చివరిసారిగా రాఘవ గారిని చూడాలని అడగటంతో ఆయన కోసం కారు పంపించారు రాజేంద్ర వర్మ గారు. ఆ కారులో వస్తుంటే యాక్సిడెంట్ అయ్యి చనిపోయారు బాబు. ఆ విషయం ప్రతాప్ రాజేంద్ర వర్మ గారికి చెప్పకుండా రాఘవ గారు రానున్నారు అని చెప్పారు. అక్కడితో ఈ కథ అయిపోలేదు బాబు. రాజేంద్ర వర్మ గారు రాఘవ గారు ఎందుకో రాలేదని ఆరా తీశారు. దానిలో భాగంగా తనకి ఒక మనవరాలు ఉందని, రాఘవ గారి కారుకి ప్రతాప్ యాక్సిడెంట్ చేయించాడని తెలుసుకున్నారు. ఆయన కూడా ప్రతాప్ చంపాలని చూస్తున్నాడని తెలుసుకున్నారు. దాంతో ఆయన ఒక వీలునామా రాశారు. తన యావదాస్తికి తన మనవరాలు వారసురాలు అని, ఆమెకి వివాహం అయిన తర్వాతే తనకి పూర్తి హక్కు లభిస్తుందని, అప్పటి వరకు ఎవరికి ఈ ఆస్తి అనుభవించే అధికారం తప్ప అమ్మే హక్కు ఎవరికి ఉండబోదు అని రాశారు. కానీ ఆయన రాసిన వీలునామా ప్రకారం ఆ అమ్మాయికి పెళ్లి అవ్వకుండానే చనిపోతే ఈ ఆస్తి ప్రతాప్కి వచ్చే అవకాశం ఉంది. అది పెద్ద ఆయన గమనించుకోలేదు. అందుకనే ప్రతాప్ బృందమ్మ గారిని చంపాలి అనుకున్నాడు అని చెప్పాడు. విషయం అర్థమైన వంశీవరుణ్ ఒక 15 నిమిషాలు ఆలోచించి ఆ పెద్ద ఆయనతో, ఈ వీలునామా ఎక్కడుందో తెలుసా నీకు అని అడిగారు. ఆయన లాయర్ గారి దగ్గర ఉంది అని చెప్పి ఎవరికీ తెలియకుండా లాయర్ గారి ఇంటికి తీసుకుని వెళ్తాడు. ఆయన లాయర్ గారితో మాట్లాడి వీలునామా తీసుకుని ఇంటికి బయలుదేరతారు వంశీవరుణ్. ఇంటికి వచ్చిన వంశీ వింధ్యని రమ్మని చెప్తాడు. వింధ్య వచ్చాక వరుణ్ని వింధ్యని తన గదికి తీసుకుని వెళ్ళి విషయం చెప్పి, బృందాకి ఎలా చెప్పాలో తెలియట్లేదు, ఈ పరిస్థితుల్లో నేను ప్రపోజ్ చేసి మళ్ళీ పెళ్లి చేసుకునే టైం కూడా లేదు, తనకి నేనంటే ఇష్టం ఉందో లేదో కూడా తెలీదు, అలాంటప్పుడు పెళ్లి టాపిక్ ఎలా తెస్తాం, అదే కాక తన ఆస్తి కోసం నేను తనను పెళ్లి చేసుకుంటున్నా అనుకుంటుందేమో అని నా భయం, కానీ పెళ్లి చేసుకోకపోతే తన ప్రాణాలకే ప్రమాదం అని చెప్తాడు. అప్పటికే కాఫీ ట్రేతో అక్కడికి వచ్చిన బృంద ఇదంతా విని కళ్ళల్లో నీళ్లు వస్తుంటే చేతిలో ఉన్న ట్రే అప్రమత్తంగా జారి పడిపోతుంది. ఆ శబ్దానికి ముగ్గురు వెనక్కి తిరుగుతారు. బృంద కంటి వెంట నీరు పరిగెడుతుంది. ఏం చేయాలో అర్థం కాక ముగ్గురు నుంచొని ఉన్నారు. బృంద ఏడుస్తూ కిందకి జారి కూర్చుండిపోతుంది. ఆ బాధ అర్థమవుతున్నా ఎలా ఓదార్చాలో తెలియక అలానే నుంచుంటారు. వంశీ, వరుణ్, వింధ్య బృందా దగ్గరికి వెళ్ళి తనను పట్టుకొని లేపి మంచం మీద కూర్చోబెట్టి వాటర్ ఇస్తారు. బృందాకి ఏం తెలియట్లేదు. అమ్మా నాన్న డబ్బు కోసం ఎలా చంపేస్తారు అంటూ బోరును విలపిస్తుంది. వింధ్య బృందాన్ని హత్తుకుని కాసేపు ఏడవనిచ్చి వెన్ను నిమురుతూ కూర్చుంది. కొంతసేపటికి బృంద కుదుటపడ్డాక వంశీని, వరుణ్ణి బయటికి వెళ్ళమని బృందాన్ని కూర్చోబెట్టి లక్ష్మణ్ని పిలిచి రూమ్ క్లీన్ చేయించి ఫ్రూట్ జ్యూస్ తెప్పించింది బృందాకి. వంశీ, వరుణ్ ఇద్దరు మొహాలు వేలాడేసుకుని హాల్లోనే కూర్చుండటంతో వసుమతి గారు ఏమైంది అని అడుగుతారు. ఇంకా విషయం దాచలేక ఉన్నది ఉన్నట్టు వసుమతి గారికి బృందా గురించి చెప్తారు. ఆవిడ అంతా విని బాధపడి ఏదో గుర్తొచ్చినట్లు, బృందా వాళ్ళ పేరెంట్స్ ఫొటోస్ ఏమన్నా ఉన్నాయా అని అడిగారు. వంశీ తను లలిత గారి దగ్గర నుంచి తీసుకున్న బృందా వాళ్ళ అమ్మా నాన్నలతో ఉన్న ఫోటో చూపిస్తాడు. ఆవిడ ఆ ఫోటో చూసి వెంటనే మాటలు రాక కూర్చుండిపోతారు షాక్తో. మరి ఇక్కడి నుంచి నెక్స్ట్ పార్ట్లో ఏమవుతుందో మీరు వినాలి అనుకుంటే రేపు మార్నింగ్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఓకేనా? థ్యాంక్ యూ.